సార్ నాకు ఒక గ్యాస్ ట్రబుల్. అంటే గ్యాస్ ట్రబులు గత 32 సంవత్సరాల నుంచి ఉంది సార్ నాకు. అంటే ఈ రోడ్డుది గాదు. ఇంతకు ముందు నుంచి 32 సంవత్సరాల నుంచి గ్యాస్ ట్రబుల్ నాకుంటే, నేను ఎన్ని హాస్పిటల్‌లు తిరిగినా కూడా నాకు గ్యాస్ ఫార్మ్ తగ్గలేదు. ఏ పూటకి ఆ పూటే ఉండేది. నాకు బాడీ అంతా అసల సహకరించేది కాదు. ఈ క్రమంలో నేను ప్రతిరోజు ఒకరోజు పని జేస్తే, ఒకరోజు పని జేసేవాడిని కాదు సార్ ఇంతకుముందు. సార్ ఇంతకుముందు ఎన్నో సార్లు చెప్పేవాడు. "సార్ వంట నూనె మార్చండి సార్, వంట నూనె మార్చండి సార్" అని. కానీ నేనైతే వంట నూనె మార్చలేదు. కానీ ఎందుకో గాని సారొచ్చి నాకు సడెన్‌గా చెప్పడం, "దీంట్లో ప్రొడక్ట్‌లుంటాయి. గ్యాస్ ట్రబుల్ తగ్గుద్ది" అనే ఒక మాట మీద నేను ఒక ఆరోగ్యం మీదనే ఇందులో ఐడియా తీసుకోవడం జరిగింది సార్. ఈ ఐడీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నెలకి ఫస్ట్‌కి రూ. 3,600 ప్రొడక్ట్ తీసుకున్నా సార్. అందులో నా గ్యాస్ ట్రబుల్‌కి సంబంధించింది అలోవెరా, ఆమ్లా రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగపడుద్దని సార్ చెప్పాడు. కానీ సార్ ఈ ఆయిల్ దేనితో తయారు చేస్తారని చెప్పి నేను అడిగాను. దానికి తర్వాత సార్ నాతో మాట్లాడాడు. కానీ అయి వాడుతున్న క్రమంలో 4 నెలలు వరుసగా వాడాను సార్. నాకు ఐదో నెల గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గింది. ఈరోజు గూడా ఆ గ్యాస్ ట్రబుల్ తగ్గి నా యొక్క ఆరోగ్యము ఈరోజు ఎలా ఉందంటే నేను ఏది తిన్నా కానీ నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది సార్. రెండోదొచ్చి నేను అలాగే ఈ 4 నెలలు వాడుతున్న క్రమంలో నాకొచ్చేసి సార్ దీంట్లో బిజినెస్ ఉంది. బిజినెస్ చేసుకుందామని చెప్పి సురేష్ సార్ చెప్పాడు. సార్ బిజినెస్ అయితే నేను చెయ్యను. నాకు ఈ షాప్‌లో పని చేసుకోవడం నాకు ఇంట్లో జరిగిపోద్ది సార్. నాకు చానా సమస్యలున్నాయని చెప్పాను. మేనేజర్ సార్ సమస్యలు గాదు. ముందు మీటింగ్‌కి రండి. వినండి. నచ్చితే ఇద్దరం కలిసి చేద్దాము అనే చెప్పి ఒక మాట మాట్లాడారు సార్ సారు. కానీ నేను 6 నెలలు మాత్రము సారు మీటింగ్ రమ్మన్నా రాలేదు. ఒక్క మీటింగ్‌కెళ్ళా. కానీ తర్వాత ఎళ్ళలేదు. ఆ క్రమంలో సార్ నేను 6 నెలల తర్వాత సుబ్బయ్య శెట్టి సార్ గారి మీటింగులో విని అంటే అక్కడికి మీటింగ్‌కెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అందరూ సప్పట్లు కొట్టారు. నేను స్టేజ్ మీదకెక్కినా సప్పట్లు కొట్టారు. మామూలుగా ఉన్నోళ్ళు సప్పట్లు కొట్టారు. కానీ అందరికి ఒకే విధంగా మనకి ఇంప్రెషన్ ఇస్తుండారు. "ఏం సార్" అని చెప్పి అడిగితే, "సార్ ఇక్కడ మనకి ఎక్కువ చెక్కువొచ్చిందని లేదు. తక్కువ చెక్కువొచ్చిందని లేదు. చెక్కు లేకపోయినా సార్ మనం మాట్లాడిన మాటలకి అందరిని ఒకే విధంగా చూస్తారు" అని చెప్పిన క్రమంలో సార్ నాకనిపించిందేంటంటే, మన కుటుంబంలో గూడా ఇలా ఉండరు. మన కుటుంబంలో వాళ్ళు ఏదన్నా ఒక తప్పు చేశారంటే దాన్ని మనము మనల్ని ఏలెత్తి చూపిస్తారని చెప్పి ఒక ఆలోచన తట్టింది సార్ నాకు. ఈ ఆలోచనతోటి సరే ఏమైనా సరే చేద్దాంలే అనే ఒక ఆలోచనతోని నేను చిన్న చిన్నగా మెల్లిగా నేను ఫస్ట్‌లో అయితే నేనైతే వర్క్ చేయలేదు సార్. నాకు తెలియక. నాకు తెలిసినోళ్ళకి చెప్పుకుంటా ఉన్నాను. ఈ క్రమంలో చెప్పిన టైంలో సారేమన్నాడంటే, "సార్ నేను సర్వీస్ ఇస్తాను. నీ దగ్గర ఉన్నోళ్ళకి నీకు తెలిసిన వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి" అని చెప్పి సార్ చెప్పాడు నాకు. కానీ నాకు తెలిసినోళ్ళు అనేవాళ్ళు ఎవరు లేరు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సాల్మన్ సార్ గారు కనెక్ట్ అయ్యారు సార్. అతను కూడా ఒక ఆటో డ్రైవర్ అన్నమాట. అతను ఏంటంటే మన దగ్గరికి షేవింగ్ షాప్‌కి సార్ ఎలా వస్తున్నాడో అతను నాకు 2, 3 సంవత్సరాల నుంచి బాగా తెలుసు. ఆ క్రమంలో నేను అతనికి ఒక మాట చెప్పాను సార్. ఆ మాట చెప్పినప్పుడు అతను ఏం చేశాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి సార్ నీకు ఇందులోకొస్తే రూ. 15,000 ప్రతి మంత్ సంపాదించుకోవచ్చు సార్. కష్టం లేకుండా డబ్బులు పెట్టుబడి లేకుండా అని చెప్పి ఒక ఆలోచనతో అతనికి చెప్పాను. కానీ అతను వారం రోజులు మమ్మల్ని తిప్పాడు సార్. 15 రోజుల తర్వాత అతను సురేష్ సార్ ద్వారాగా జాయిన్ అయ్యాను సార్. ఈ విధంగా జాయిన్ అయ్యాడు. ఆ జాయిన్ అయిన తర్వాత అతను టీము వచ్చిన తర్వాత అతను ఎలా ఉండేవాడంటే మాతోటి, "సార్ ఏమైనా సరే చేద్దాం సార్. ఈ నెల ఇన్ని పీవీలు చేయాలంటే ఆ పీవీలు ఖచ్చితంగా చేసేసారు." మేము నెగెటివ్‌లో ఉన్నా కూడా అతను పాజిటివ్ తీసుకొచ్చేవాడన్నమాట. అటువంటి వ్యక్తి సల్మాన్ సార్ సార్. ఈరోజు చూడండి సార్ ఈరోజు రూ. 27,912 నేను తీసుకుంటే నాకైనా నాకంటే డౌన్‌లో ఉన్నటువంటి నా లైఫ్ లైనర్స్‌లో ఫస్ట్ అతనేగా ఈరోజు 61,000 చిల్లర తీసుకున్నారు సార్. అంటే నేను ఎవరు బిజినెస్ వాళ్ళదని నేను ఫస్ట్‌లో తెలుసుకోలేకపోయాను. తర్వాత తెలుసుకున్నా సార్. ఈ క్రమంలో నేనున్న క్రమంలో కానీ దీంట్లో మీటింగ్‌కి రాంగా కొన్ని మీటింగ్‌లకి వచ్చినా రాలేకపోయినా అంటే నేనున్న పరిస్థితులకి రాలేకపోయినా కూడా నేనేమనుకున్నానంటే ఇది మీటింగ్‌కెళ్తే మనకి దీని మీద అబ్జర్వ్ తెలిసిద్ది. మనం నేర్చుకోవచ్చు అని అనుకున్నా సార్. కానీ నేను నేర్చుకునే క్రమంలో కొంచెం వెనకబడిపోయినా సరే ఇందులో నేను నిలబడి ఉంటే ఏ విధంగానైనా సరే దీంట్లో సాధించవచ్చు మనము. మనం అనుకున్న గోల్ రీచ్ అవుద్ది అనే ఒక క్రమంలో సార్ నేను చేరి సంవత్సరం 8 నెలలయింది.
కానీ సార్ ఫస్ట్ 6 నెలలు మాత్రం వర్క్ చేయలేదు. తర్వాత కూడా నా షాప్‌లో ఉండి నేనేదో నాకు తెలిసిన దాంట్లో నేను విషయం తెలుసుకుంటూ 10 మందికి షేర్ చేస్తే, ఇది నాకు ఆదాయం వస్తది. అవతల వాళ్ళకి ఆరోగ్యం వస్తది. నాతో పాటు వాళ్ళకి ఆరోగ్యం కూడా వస్తదని చెప్పి అనుకోని దీంట్లో బిజినెస్ చేయొచ్చనే ఒక క్రమంలో సార్ నేను ఈరోజు నిలబడి ఉన్నాను. ఈ నిలబడిన క్రమంలో సార్ నేను ఇప్పటి వరకు కూడా ఏ రోజు మీటింగ్‌కి ఎళ్ళినా, ఎళ్ళకపోయినా నేనెప్పుడు కూడా నా షాప్‌లో యూట్యూబ్‌లో ఉన్నటువంటి వాటిని చూసుకుంటూ అవతల వ్యక్తికి అంటే నా దగ్గరికి కస్టమర్ వస్తాడు సార్. ఆ కస్టమర్‌కి నేను చూపించాను. అంటే నేను ఒక బార్బర్ షాప్ పని చేస్తుంటా కాబట్టి వాళ్ళెవరు నమ్మలేదు. కానీ నా అనే వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి ఎళ్ళినా కూడా అసల కనీసం నాకు తెలిసినోళ్ళు ఇక్కడ ఎవ్వరు లేరు సార్ వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే నేను కొండెక్కొచ్చి 10 సంవత్సరాలు. అందరూ ఉన్నారు గానీ ఎవరి ద్వారాగా ఎవరు వస్తారనేది మాత్రము నేను తెలుసుకోలేకపోయాను ఫస్ట్‌లో. కానీ సార్ చెప్తుండేవాడు. కానీ ఆ చెప్పే క్రమంలో నేనేం చేశానంటే, అందరికి చెప్తూ ఉన్నా. కానీ ఎవ్వరు చేరలా. కానీ ఫస్ట్‌లో తెలియక నేను ఐడీలు ఏసాను సార్. కానీ తర్వాత తెలుసుకుంటే ఏందంటే, మనం ఒక మనకు బాగా తెలిసిన వ్యక్తి ద్వారాగానే మనము ఈ టీమ్‌ని నడపగలము అని నేను అనుకున్నాను సార్. కానీ ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకొక టీము అంటే మీరు ఒక లైఫ్ లైనర్స్‌గా మీరందరూ కూడా ఇందులో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈరోజు జూమ్‌లో యాడ్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక స్టేజ్‌లో చదువుకొనున్నారు. ఒక రేంజ్‌లో ఉన్నారు సార్ అందరూ. అంటే ఒక రేంజ్ అంటే చదువుకున్నోళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద్ సార్ ఉన్నాడు. ఆనంద్ సార్ ద్వారాగా మెడికల్ డిపార్ట్‌మెంటే వచ్చింది సార్. చూడండి ఒక్కసారి సార్. నేను ఒక మంగళ షాప్ బార్బర్ చేపించుకునే అతన్ని. నా టౌన్‌లో ఆటో డ్రైవర్. ఆటో డ్రైవర్ ఎవరు? సల్మాన్ సార్. తర్వాత ఎలక్ట్రీషియన్ బెమ్మాయి సార్. బ్రహ్మయ్య సార్ ద్వారాగా ఆనంద్ సార్ వచ్చాడంటే, అంటే ఎవరికి ఎక్కడ మనకి ఎవరిని ఇస్తాడో భగవంతుడు మనం నిర్ణయిస్తాడు. అంటే మనము ట్రై చేస్తే, మనము అనే వాళ్ళము నిలబడి ఉంటే, మనకి నిలబడి ఉంటే, ఈరోజు నేను సార్ నిలబడి ఈరోజు సంవత్సరం 8 నెలలయింది. చెక్కు వచ్చినా, రాకపోయినా నిలబడి నేను ఉంటే సార్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెస్టేజ్ ద్వారాగా రూ. 1,28,361 తీసుకున్నా సార్. చూడండి. నాకు తెలియకుండానే రూ. 1,28,361 సార్. నా ఇంట్లో ప్రొడక్ట్ కొనుక్కొని, నాకు కావాల్సిన ఈ ఆరోగ్యానికి సంబంధించి చేంజ్ యువర్ షాప్. అంటే చిల్లర కొట్టులో కొనుక్కునే వస్తువుల్ని మన వెస్టేజ్ బిజినెస్‌లో తీసుకున్నా నేను. ఇందులో తీసుకుంటే నాకు సార్ రూ. 1,28,361 సార్. నాకు తెలియకుండానే వచ్చింది సార్ చూడండి. నేను ఇన్ని రోజులు బయట నాకు సంబంధించి బయట వస్తువులు కొనుక్కొని ఉంటే కనీసం ఒక్క రూపాయి నాకొచ్చిందా సార్? రాలేదు. కానీ సార్ నేను రాత్రి నాకు విచిత్రం ఏందంటే లచ్ ఇన్ని సంవత్సరాలు నేను బయట కొనుక్కున్నాను. 10 మందికి ఎవరికీ చెప్పలా. కానీ ఇందులో చెప్పడం వల్ల నాకు రూ. 1,28,361 వచ్చిందంటే ఇందులో ఇంకా ఎంతో అంటే ఇంతకుముందు తెలీదు దీని గురించి. కానీ దీంట్లో నాకు 3 జనరేషన్ ఉంది మాత్రం తెలుసు సార్. 3 జనరేషన్ కంటే ఇన్ని ఒడిదుడుకులుంటాయని ఫస్ట్‌లో తెలీదు. కానీ ఈరోజు తెలుసుకుంటే నిలబడి ఉంటే, నేనంటే నిలబడి ఉంటే సార్, ఈరోజు నా టీమొచ్చి 2,800 మంది ఉన్నారు సార్. 800 చిల్లర. చూడండి సార్ నేనెవరు? నేనొక బార్బర్ షాప్ వర్క్ చేసుకుంటూ ఉంటే, నిలబడితే ఒక సాల్మాన్ సారు అండ్ బ్రహ్మయ్య సార్ ద్వారాగా ఆనంద్ సార్ వస్తే, ఆనంద్ సార్ ద్వారాగా చూడండి సార్. ఎంతమంది కింద టీమ్ ఎలా వచ్చిందో. ఎవరి కింద ఎవరు వస్తారనేది తెలీదు సార్. కానీ నేను ఈరోజు అనుకున్నా సార్ నిన్న మీటింగ్‌కొచ్చిన తర్వాత ఇప్పుడు దాకా అయితే వాస్తవంగా ఆలోచించలేదు. కానీ నిన్న ఆలోచిస్తే మనం అనేవాళ్ళం నిలబడి ఉంటే ఎప్పుడైనా గెలుస్తాము అనే ఒక ఆలోచనతోటి నేను చేశాను సార్. మీరందరూ కూడా నిలబడండి సార్. నిలబడితే ఈరోజు నాకు సార్ సెకండ్ లైన్‌లో ఎవ్వరు లేరు. లేకపోయినా సరే ఏ రోజుకైనా వస్తారు అనే ఒక ఆలోచనతో నేను ఉన్నాను సార్. నేను ఈ ఆలోచనతో ఉండడం వల్ల నాకు ఈరోజు సార్ రూ. 27,921 రూ. 12 నాకొచ్చిందంటే ఇది వెస్టేజ్. అంటే మనం ఉండే కంపెనీ ఒక ఇంటర్నేషనల్ కంపెనీ సార్. వరల్డ్ వైడ్‌గా చూస్తే ఎలా ఉందంటే మనది 30వ స్థానంలో ఉంది సార్. కానీ గౌతమ్ బాలి సారు మనందరికేందంటే ఒక పేదవాడు ధనవంతుడు కావచ్చు అనే ఒక సిస్టమ్ మీద సార్ ఒక వస్తువు కొనుక్కుంటే ఎక్కడా లేదు సార్ మనకి. నేనైతే ఈ విజన్ మీద దీంట్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత నేను ఏదైనా సరే సాధించగలను. సబ్జెక్ట్ మనం నేర్చుకోకుండా చెయ్యాలంటే మనకి టీమ్ రాదు సార్. కానీ నేను అది మాత్రం తెలుసుకున్నా సార్.
మనము అప్లైనర్ నేను సార్ ఫస్ట్‌లో తప్పు పట్టాను. ఎందుకంటే నాకు సర్వీస్ ఇయ్యలేదని నేను తప్పు పట్టాను సార్. కానీ నేను అది తర్వాత నా యొక్క మైండ్‌లో నుంచి నెగెటివ్ అనేది తీసేసాను సార్. ఏదో ఒక రోజు నాకు సార్ చేస్తాడు అప్లైనర్‌గా అనే ఒక ఆలోచనతో నేను ముందుకు సాగుతున్నాను సార్. పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సార్, దీంట్లో తీసుకున్నదే గాక సార్ చూడండి నాకు తెలియకుండా నా యొక్క ట్రావెల్ ఫండ్ సార్ 5,145 రూపాయలొచ్చింది సార్. మనం ఒక ఇతర దేశాలకు మామూలుగా అయితే నేను ఎళ్ళలేను సార్ వాస్తవంగా చెప్పాలంటే. ఒక ట్రైన్ ఎక్కిందే గొప్ప. కానీ ఇతర దేశాలు ఎళ్ళేదానికి ట్రావెల్ ఫండ్ కంపెనీ మనకి ఎలా ఇచ్చింది చూడండి సార్. 3 జనరేషన్‌లలో ఇచ్చింది. రెండోదొచ్చి నేను ఇతర దేశాలు ఎళ్ళేదానికి మనం అనేవాళ్ళం నిలబడుంటే ఈరోజు ఇతర దేశాలు ఎళ్ళేదానికి కూడా అవకాశం ఉంది సార్ ఇందులో. ఈ ఉందనే ఒక అవకాశాన్ని నేను తెలుసుకోగలిగాను సార్. రెండోదొచ్చి దీంట్లో చదువుతో సంబంధం లేదని తెలుసుకున్నాను. చదువున్నోళ్ళు ముందుకెళ్తారని నేను అనుకోలేదు. చదువు లేకపోయినా సరే ఒక ఆయమ్మ ఎలా తీసుకున్నదో, మనం అలా ఎందుకు చేయకూడదు? వాళ్ళందరూ చేసినప్పుడు నేనెందుకు చేయకూడదని నేననే నిలబడున్నాను సార్. ఈ నిలబడిన క్రమంలో సార్ ఈ లోపల ఇందులో నేను ఒక్కటే సార్, నాకు ఆరోగ్యం బాగుంది. 10 మందికి నేను ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. ఆ తర్వాత ఆ ఆరోగ్యంతో పాటు నాకు ఆదాయం వచ్చింది. నాతో పాటు 10 మందికి అంటే నా జేబులో డబ్బులు నేను ఇవ్వలేను కదా సార్. ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఒక రోజంటే ఇస్తాము, 2 రోజులంటే అవసరమంటే ఇస్తాం. మళ్ళీ మనం తీసుకుంటాం. కానీ ఇందులో నేనని నిలబడి ఉంటే నాతో పాటు 10 మందికి ఉద్యోగం కంటే ఎక్కువ జీతం అంటే ఉద్యోగం కంటే ఒక కంపెనీలో ఇంటర్నేషనల్ కంపెనీలో మనం ఉన్నామంటే ఈరోజు మనం ముందున్నట్టని నేనొకటి తెలుసుకున్నాను సార్. నాతో పాటి 10 మందికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అని చెప్పి నేను ఆలోచించాను సార్. నేను ఈ నేను ఈరోజు నేననే ఒక మనిషిని నిలబడి ఉన్నాను కాబట్టి, ఒక బార్బర్ షాప్ చేసుకుంటున్నా కూడా ఎవరు నమ్మలేదు సార్. కానీ నాకు హోమ్ మీటింగ్ చేయడం అనేది నా యొక్క ఇన్ఫర్మేషన్‌లో నేను చెప్తున్నాను. నాకు అగ్రి మీద ప్రెజర్ వచ్చింది సార్. ఈ అగ్రి మీద నాకు తెలిసిన రైతుతో నేను మాట్లాడుకుంటూ చేస్తున్నా సార్. పోయిన నెలలో సార్ 5 డేస్‌లో 1500 అంటే 1540 పీవీలు ఒక్కడినే చేశారు సార్. నా టీమ్‌లో ఎవరు వర్క్ చేసేవాళ్ళు లేరు. లేకపోయినా సరే 1540 పీవీలు చేశాను సార్ నేనొక్కడినే 5 డేస్‌లో. వర్షం పడింది. 23 తారీఖు, 24 దాకా 25, 26, 27, 28, 29లో సార్ 5 రోజుల్లో 1540 పీవీలు సార్. మనకు కలిసొచ్చే సార్ ఏదైనా కలిసొచ్చంటే మనం ట్రై చేస్తే ఎంత దూరమైనా ఎళ్ళొచ్చనేది దీంట్లో గోల్ నేను నిర్ణయించుకున్నాను సార్. కానీ నేను మాత్రం సార్ నేను చేసే పని చేసే దాంట్లో ఎప్పటికైనా సరే ఉంటే ఇందులోనే ఉండాలి. ఈ వెస్టేజ్‌లోనే అనే ఒక నిర్ణయం తీసుకున్నాను సార్. రెండోది సార్ నేను ఇందులో మా అమ్మకి మోకాలు నొప్పి సార్. అందరూ వినండి సార్ ఇది. మామూలుగా అయితే మా అమ్మ హాస్పిటల్‌కి గత 40 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. అలాగే మోకాలు నొప్పులు సార్. షుగర్ ఉంది. కానీ నీరసం ఆమెకి. కానీ మా అమ్మగారికి మోకాలు నొప్పులు తగ్గినియి సార్. ఆమె ఈరోజు బాగా నడుస్తుంది. ఇంతకుముందు మోకాలు నొప్పులొచ్చాయి. ఆమె ముందు వద్దన్నా సార్. ఆపేసింది. తర్వాత మేడం గారితో మాట్లాడేసి సురేష్ సార్‌ని కనెక్ట్ చేసి, శ్రీదేవి మేడంతో మాట్లాడితే మన వేదవాణి మేడం సార్ మనకి. మేడంతో హ్మ్. మాట్లాడితే తర్వాత ఆమె వాడి ఈరోజు ఆమె వంట నూనె గాని, ఇంట్లో వస్తువులు గాని ఈరోజు నాకు తెచ్చియండి సార్ అని తెచ్చియమని చెప్తుంది సార్ ఆమె. నేను ఈరోజు ఆమెకి మోకాలు నొప్పులు తగ్గినియి సార్ ఆమెకి. గ్లూకోజమైన్, కొలాజిన్, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిలు, గ్లూకోజమైన్. ఈ 4 రకాల ప్రొడక్ట్‌లు వాడిచ్చాను సార్ మా అమ్మగారికైతే నేను. రెండోదొచ్చి మా ఆవిడకి సార్ మామూలుగా కడుపులో నొప్పొస్తది సార్ డేట్ టైమ్‌లో. లేడీస్ పీరియడ్స్ టైమ్‌లో. కానీ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి నేనెప్పుడూ ఆలోచించలేదు. తర్వాత శతావరి మ్యాథ్స్ మా ఆవిడకి సార్ డేట్ ప్రాబ్లమ్ కరెక్ట్‌గా వచ్చేది గాదు. కడుపులో నొప్పొచ్చేది. ఆమెకి శతావరి మ్యాక్స్, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్ వాడిచ్చాను సార్. ఈరోజు కరెక్ట్ డేట్ టయానికొస్తుంది సార్. కడుపులో నొప్పి తగ్గింది. ప్లస్ ఏమోకి డేట్ కరెక్ట్‌గా వచ్చింది. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారు సార్ వాళ్ళు. మా అమ్మాయిది కూడా అదే పరిస్థితి సార్. ఆ విధంగా ఉన్నది. మా అబ్బాయి ఉదయము 7 గంటల దాకా అన్నం తింటేనే అతను డైజెషన్‌కెళ్తాడు సార్. కానీ డైజెషన్‌కెళ్ళి ఎలా ఎళ్తాడు? తిన్న తర్వాతనే ఎళ్తాడు. మామూలుగా అయితే. ఇప్పుడైతే సార్ 5 గంటలకే లేచి డైజెషన్ ప్రాబ్లమ్. చూడండి సార్ మనం వెస్టేజ్ ప్రొడక్ట్‌లో వాడడం వల్ల మా ఇంట్లో ఎంతమందికి ఇష్యూస్ తగ్గినాయి చూడండి సార్. మనం ఓన్లీ బయట కొనుక్కునే వస్తువులు కొనుక్కొని వాడటం వలన మనకి ఎంత వరకు ఇష్యూస్ తగ్గినాయో చూడండి సార్. ఒక్కసారి ఆలోచించండి అందరూ. నేను ఒక బార్బర్ షాప్ సార్. నా డౌన్‌లో మీరు అందరూ ఎంతోమంది చదువుకున్న ఉన్నత స్థాయి వ్యక్తులొచ్చారు. ఒక్కసారి ఓకే. ఆలోచించండి సార్ మీరందరూ. నేను అనేవాడిని నిలబడి ఇక్కడ ఉంటే ఎంత వరకైనా సాధించొచ్చు దీంట్లో.
అని అనుకున్నాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నాకు ఈ జూమ్ మీట్ కనెక్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలా గోల్ సార్ మాలాధర్ సార్, మీ గోలు సార్ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి నేను అనుకున్నది ఏంటంటే సార్, నా నెక్స్ట్ యొక్క డిసెంబర్. గోలు నేను నెక్స్ట్ డిసెంబర్‌కి అంటే మామూలుగా అయితే 1 ఇయర్ 1 లాక్స్ అనుకున్నాను సార్. కానీ నా యొక్క సిట్యుయేషన్ వల్ల నేను 1 ఇయర్ 1 లాక్స్ అనేది పెట్టుకోకపోతే నా యొక్క గోల్‌కి నేను వర్క్ చేయలేననే ఒక విధంలో ఉన్నా సార్. కానీ నేను ఈ డిసెంబర్‌కి కాకపోయినా నెక్స్ట్ డిసెంబర్‌కి లక్ష కొట్టొచ్చనే ఒక ఆలోచనతోటి 1 ఇయర్ 1 లాక్స్‌లో ఉన్నా సార్ నేను. సూపర్ సూపర్ మాలాధర్ సార్, ఖచ్చితంగా మీరు కొడతారు. పోతే ఓకేనా? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న రిక్వెస్ట్ మాట సార్. టీమ్‌లో సార్ నేనెవరో అందరికి తెలిసినా, తెలియకపోయినా సార్, నేను అనే ఒక మనిషిని నిలబడి ఉన్నా గాబట్టి, ఈరోజు మీ అందరితో మాట్లాడగలమన్నా సార్. వెస్టేజ్ ఫ్యామిలీ అనే ఒక కాన్సెప్షన్ నాలో వచ్చింది సార్. రెండోది ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, నా టీమ్‌లో లైఫ్ ప్లానర్స్ వల్ల ఈరోజు నేను రూ. 27,912 తీసుకున్నానంటే, నా షాప్‌లో ఉదయం 6 గంటల నుంచి నైట్ 11 దాకా ఉన్నా గూడా, రూ. 500 కంటే ఒక్క రూపాయి కూడా రాదు సార్. దాంట్లో పెట్టుబడి 200 ఎళ్ళిపోద్ది సార్. రూ. 300 రూ. 10,000 సార్ నాకు. ఇందులో పెట్టుబడి లేదనేది ఒక్కటి మాత్రం తెలుసుకున్నాను. 3 జనరేషన్ ఇన్‌కమ్‌కి నేను కట్టుబడి ఉన్నాను సార్. దీంట్లో నేను ఇంకా ముందుకెళ్తాను. ఇంకొకటి సార్ టీమ్‌లో కూడా ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను అందరికీ కూడా. నా సైడ్ నుంచి నేను మీ అందరికి సర్వీసులు అనేది ఇవ్వలేకపోయినా, మన టీమ్‌కి బయట నుంచి ఏదైనా కావాలంటే నేను ఎంతవరకైనా సరే సార్ తీసుకెళ్ళి నేను చేసుకొచ్చేదానికి అవకాశం చేస్తానని తెలుసుకుంటూ ధన్యవాదాలు వెరీ గుడ్ తెలుపుకుంటూ సార్. అందరికీ కూడా మీ థ్యాంక్ యూ అందరికీ ఫస్ట్ ఆల్ జూమ్‌లో ఉన్నోళ్ళందరికి కూడా సార్ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాలాధర్ సార్. ఖచ్చితంగా మీరు అనుకున్న స్థాయికి వెళ్తారు. మీ లక్ష్యాలకు మీ వంతు సహకారం మీరు చేస్తున్నారు. ఆల్రెడీ ఆనంద్ సార్ వాళ్ళు కూడా అంటున్నారు, మాలాధర్ సార్ టైం దొరికినప్పుడల్లా తన పాత్ర తను చేస్తున్నాడని. గ్రేట్ జాబ్ మాలాధర్ సార్. దాని ఫీడ్బ్యాక్ సెషన్ లో తర్వాత వెళ్దాం. నెక్స్ట్ ఇంకొక గ్రేట్ లీడర్ మనకి బ్రహ్మయ్య సార్. స్టార్టింగ్ లో వచ్చినప్పుడు చెప్పాను కదా, అసలు చాలా సిగ్గు మాకు మాట్లాడటం కూడా. సార్ నన్ను అసలు పిలవద్దనేవాడు, అంత మొహమాటం. నాకు వెతుక్కుంటూ వచ్చాడు డైరెక్ట్ గా షాప్ లోకి. సార్ ఏంది మీటింగ్, ఏదో బిజినెస్ ఉందంట, ఏంటి సార్ అని. ఆ రోజు నుంచి నేను గర్వంగా చెప్పగలనండి, వన్ ఆఫ్ ద డెడికేటెడ్ పొలైట్, అంటే చాలా వినయము. మనకి ఎంఎస్ఆర్ గారు, రేపల్ సీని సార్ వీళ్ళు ఎలా ఉంటారో, ఏదైనా ఒక మాట అంటే బ్రహ్మయ్య సార్ ఇచ్చేద్దామంటే ఇంకొక రెండో మాటలేదు వెళ్ళిపోవటం. స్టార్టింగ్ లో ఆనంద్ సార్ వాళ్ళు వచ్చినప్పుడు పాపం బాక్సులు మొయ్యటం ఏం రాదు, మాట్లాడటం రాదు. మేము ఎక్కడికి పోతే అక్కడికి వచ్చేవాడు, ఆ ప్రొడక్ట్లు అక్కడే ఇవ్వటం, ఈ ప్రొడక్ట్లు ఎక్కడే ఇవ్వటం, పాపం దీనికే సరిపోతా ఉండేది. ఎప్పుడైతే ఆనంద్ సార్ వాళ్ళు వచ్చి స్పీడ్ అయిపోయింది, నేను టైం లేకపోయా ఇంకా ఆ లైన్ కి. ఎమ్మటే బ్రహ్మయ్య సార్కి అర్థమైంది ఏంటంటే, నేను ఒకరి కింద పని చేస్తే అంటే ఆల్రెడీ ఒక లీడర్ దొరికారు, ఇప్పుడు నేను మళ్ళీ దీంట్లో నిలబడాలంటే నేను నేర్చుకోకపోతే దీంట్లో డబ్బులు రావు, నేను నేర్చుకోవాల్సిందే అని చెప్పి గర్వంగా. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, మీకు ఎలాంటి గ్రేట్ లీడర్స్ దొరికారో చూడండి. యాక్చువల్ గా బ్రహ్మేష్ సార్ అప్లైనరు, రవి సారు, ఆనంద్ సారు డౌన్ లైనర్. ఎప్పుడైతే డౌన్ లైనర్స్ దొరికారో వాస్తవంగా వాళ్ళిద్దరు ఏం చేయాలి, ఆనంద్ సార్, రవి సారు వాళ్ళ కింద వాళ్ళ గురించి పట్టించుకోవాలి. వాడు ఎప్పుడైతే బ్రహ్మేష్ సార్ యాడ్ అయ్యాడో, బ్రహ్మేష్ సార్ రండి మాతోటి, మీరు స్టార్ట్ టైం లేకపోయినా మాతో కొన్ని రోజులు జర్నీ చేయమని చెప్పి, ఎప్పుడైతే రవి సారు, ఆనంద్ సారు ఈ బ్రహ్మేష్ సార్ని కొన్ని రోజులు సావాసం చేశాడు. ఇప్పుడు మీరు చూస్తారు, నేను చెప్పాలి ట్రయలర్, నేను వరకు ట్రయలర్ చెప్పాను. సో దట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ సాంగత్యం. అందుకే మీరు ఎలాంటి వ్యక్తిగా తయారవ్వాలనుకుంటున్నారో అలాంటి వ్యక్తులతోటి ఫ్రెండ్షిప్ చేస్తే తెలియకుండానే ఆ లక్షణాలు మనలోకి వస్తాయి. ఎప్పుడైనా చూడండి, ఎవరైతే మీరు బాగా గమనిస్తే ఎంఎస్ఆర్ గారి పక్కన ఎవరైతే దగ్గరగా ఉంటుంటారో వాళ్ళకి చెక్స్ చూడండి పైకి వెళ్ళిపోయి ఉంటాయి. చాలా దగ్గరగా ఉండేవాళ్ళకి, ఎందుకంటే ఆ ఎనర్జీ లెవెల్స్ మీకు పాస్ అవుతా ఉంటాయి, మీకు తెలియదు అది. ఆయన మాట్లాడినట్టు మాట్లాడతాం, ఆయన రెస్పెక్ట్ ఇచ్చినట్టు రెస్పెక్ట్ ఇస్తాం, ఆయన ఎక్కడ తగ్గాడో ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ వస్తాయి సార్. విలువలు అనేవి, విలువలు ఉండే వ్యక్తి పక్కన ఉంటే ఆటోమేటిక్ వస్తాయి. గురువు గారి పక్కన ఉన్న వాళ్ళు చూడండి చాలా షార్ప్. రేపల్ సీన్ సార్ ఏం చూడండి, ఇప్పుడు మాలాద్రి సార్ లాగానే 3,75,000 తీసుకునే కారణం ఏంటి తెలుసా? జస్ట్ గురువు గారితో జర్నీ ఆయన గమనిస్తా ఉన్నాడు అంతే. అందుకే నేను మీకు చెప్తుంది, పాజిటివ్ వ్యక్తులతో ఉంటే పాజిటివ్ గా మారిపోతారు. దానికి నిదర్శనం మా బ్రహ్మయ్య సార్. ఓకేనా? సో చాలా డౌన్ టు ఎర్త్. ఇప్పటికి కూడా
స్పీడ్ గా ఎక్కడెక్కడ మన కోటి సార్లకు ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు, బాగా కష్టపడుతున్నాడు, రైట్? ఎందుకు వచ్చారు, తన జర్నీ ఒకసారి విన్నాం, తర్వాత ఫీడ్బ్యాక్ లోకి వెళ్దాం. ఎస్, వెల్కమ్ బ్రహ్మయ్య సార్, వెల్కమ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ, వెల్కమ్. ఓకే సార్. మై సెల్ఫ్ బ్రహ్మయ్య అండి. నేను ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేసింది సాల్మాన్ సారు. అయితే ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ అనేది సాల్మాన్ సార్ పరిచయం చేసిన, నాకు సపోర్ట్ చేసిన ప్రతి నా టాప్ అప్లైనర్స్ కి, నా లైఫ్ లైనర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సార్. అయితే నేను ఈ బిజినెస్ లోకి ఎందుకు వచ్చాను, ఈ బిజినెస్ లోకి రాకముందు నేనేం చేసేవాడిని అంటే సార్, ఈ బిజినెస్ లోకి రాకముందు ఒక ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తుండేవాడిని. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ క్లియర్. ఓకే. ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తా ఉండేవాడు సార్. అసలు ఆ ఎలక్ట్రీషియన్ వర్క్ కంటే ముందు కొన్ని పనులు అనేది చేశాను సార్. అవేంటంటే నేనేం చదివానంటే 7th క్లాస్ వరకు చదివాను. 7th క్లాస్ వరకు చదివి మానేయాల్సి వచ్చింది సార్. ఎందుకంటే ఇంట్లో అప్పులు ఉండటం వల్ల, ఫ్యామిలీ పరిస్థితి అనేది బాగాలేకపోవడం వల్ల నేను 7th తోటి అనేది డ్రాప్ అవుట్ అవడం జరిగింది సార్. ఈ 7th లో డ్రాప్ అవుట్ అవడం తోటి నన్ను తీసుకెళ్లి బేల్దారి పనులు వేశారు మా నాన్న వాళ్ళు. ఎందుకు, ఎట్లా చదవట్లేదు కదా, బేల్దారి పని అనేది చేస్తామని చెప్పి తీసుకెళ్లారు. ఒక 5 years అనేది బేల్దారి పని చేశాను సార్. ఈ 5 years బేల్దారి పని చేసినప్పుడు నాకేమనిపించిందంటే, ఈ పని మనం మన వయసు ఉన్నంత కాలమే చేయగలం, తర్వాత మనం చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా అన్న ఆలోచన అనేది నాకు వచ్చింది సార్. ఎందుకు అదొకటైతే, ఇంకొక అతను ఏం చేశాడు, నాతో పాటు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో వాళ్ళైతే చదువుకుంటా ఉన్నారు. ఒకరోజు ఒకసారి పిలిచి మమ్మల్ని, నా ఫ్రెండ్ని నన్ను దారిలో వెళ్తున్నప్పుడు సార్ పిలిచాడు సార్. ఒకసారి పిలిచినప్పుడు వెళ్ళాము ఇద్దరం వెళ్ళినప్పుడు అతను ఏం చేశాడంటే, నా ఫ్రెండ్ని ఏం అడిగాడు, నువ్వేం చదువుతున్నావు అని అడిగాడు. నేను డిప్లొమా చదువుతున్నాను అని చెప్పాడు. పక్కనే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు సార్. ఆయన ఏం చెప్పాడు, మా వాడు డిప్లొమా చదువుతున్నాడు అని అతని కోసం గొప్పగా చెప్పాడు వాళ్ళ సార్ దగ్గర. నన్నేమన్నాడు, నువ్వేం చేస్తున్నావు అన్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు సార్, బయలుదేరి పని చేసుకుంటున్నాడు. ఇతను చదువుకోకుండా బడి మానేసి ఉదయగిరి దాకా వెళ్ళాడు, అలిగి చదువుకోనని చెప్పేసి అని నా కోసం నన్ను అక్కడ తగ్గించి చెప్పడంతో నాకు అర్థమైంది ఏంటంటే, చదువుకుంటేనే మనం ఏదైనా చేయగలమా, చదువు లేకపోయినా మనం చేయగలం. వాళ్ళు ఏదైతే చదివి చేస్తున్నారో దాన్ని నేను చదువు లేకపోయినా కానీ చేసి వాళ్ళకి చూపించాలన్న ఉద్దేశంలో నేను అప్పుడే డిసైడ్ అయ్యాను సార్. అప్పుడు ఎప్పుడైతే డిసైడ్ అయ్యానో అప్పటి నుంచి నేను ఏదైనా చెయ్యాలా అన్న ఆలోచనలో, ఈ పని అనేది కాదు, ఇందులో లైఫ్ లేదు, నెక్స్ట్ ఏదైనా పని చేయాలన్న ఆలోచనతో ఉన్నప్పుడు నేనేం చేశానంటే సార్, స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అని పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. అప్పుడు అందులోకి వెళ్ళి గుంటూరులో ఒక కోచింగ్ తీసుకున్నా, ఒక 2 months అనేది ఫ్రీగానే వాళ్ళే పెట్టారు. ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఓపెన్ డిస్టెన్స్ లో 10th క్లాస్ ఎగ్జామ్ అనేది రాసి మన అక్కడే గుంటూరులోని సార్ కబోర్డ్ డిజైనర్ గా జాయిన్ అయ్యాను. అక్కడ చేస్తుంటే ఒక 15,000 ఇచ్చేవాళ్ళు సార్. ఆ 15,000 అనేది ట్రావెల్ కి ఒక 5,000 అయిపోయాయి. మళ్ళీ నా మెయింటెనెన్స్ కి, హాస్టల్ కి మొత్తం కలిపి ఆ 15,000 అట్లే సరిపోయాయి. ఎక్కడ కూడా అది మిగిలే అవకాశం అనేది లేదు. కానీ నేనేమని బాగా సంపాదించాలా, మంచి లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నా. నాకు వచ్చే 15,000 తోటి ఇవన్నీ అయ్యేది కాదు, ఇది కాదు లైఫ్, ఇది లైఫ్ కాదు, ఏదో ఉంది అని నా మనసు కనిపించేది. నేను చేసే పని ఇదే కాదు, దేవుడు అనేది నాకు ఏదో మంచి ఆపర్చునిటీ అనేది ఉంచాడు, అదేదో నేను తెలుసుకోవాలా, ఇదైతే నా లైఫ్ కాదు అన్న ఉద్దేశంలో నేను ట్రావెల్ చేస్తా. ఒక 6 months తర్వాత అది కూడా మానేశాను సార్. అది మానేసి నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ వెళ్ళాను సూపర్వైజర్ గా. అక్కడ కూడా ఒక 15,000 ఇచ్చేవాళ్ళు. అవి కూడా సేమ్ అదే పరిస్థితి. ఎక్కడ కూడా ఇది కూడా ఆ 15,000 అనేది 30-40 అవ్వడానికి కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. అప్పుడు దాకా మనం వెయిట్ చేసేది కాదు. ఇది ఏదైనా చెయ్యాలా, ఇది కాదు లైఫ్ అని మళ్ళీ అది కూడా మానేశాను సార్. అట్లా మళ్ళీ ఇంకొక సైట్ లోకి వెళ్ళాను. ఇంకొక సైట్ లోకి వెళ్తే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అది సైట్ లో చేయించేవాళ్ళు సార్. జగన్ రాతంతో అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అది ఆపేయటం తోటి నెక్స్ట్ ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత వాలంటీర్స్ అని చెప్పేసి మా అన్నయ్య వాలంటీర్ గా చేయి, అట్లా ఖాళీగానే ఉన్నావు కదా ఇంటికాడ అని వాలంటీర్ గా చేయమన్నారు. సరే అని వాలంటీర్ గా జాయిన్ అయ్యాను సార్. వాలంటీర్ గా జాయిన్ అయితే వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 5,000. ఆ 15,000 కాస్త 5,000కి వచ్చాయి. 5,000 నుంచి నెక్స్ట్ నేను ఏం చేయాలా, ఈ 5,000 తోటి ఇంట్లో కూడా చాలవు, ఇదని ఏం చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు నాకు తెలిసిన ప్రొఫెషన్ ఏంటంటే ఎలక్ట్రికల్ వర్క్ అనేది నాకు ఇంట్రెస్ట్. ఎప్పుడైనా కానీ నేను చేయాలనుకున్నది కూడా ఎలక్ట్రికల్ ఫీల్డ్ లోకే, అంటే ఎలక్ట్రీషియన్ నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను నేర్చుకోవాలని చెప్పేసి ఒకరి దగ్గరికి వెళ్ళి వారానికి 100 రూపాయలు ఇచ్చేవాళ్ళు సార్. అట్లా వెళ్ళి నేను ఫస్ట్ నేర్చుకున్నా వర్క్ అనేది. ఆ వర్క్ అనేది నేర్చుకున్న తర్వాత నేర్చుకొని మొత్తం కంప్లీట్ గా నేనే ఓన్ గా బిల్డింగ్ కాంట్రాక్ట్ తీపించుకొని చేపించేవాడిని. ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వర్క్ ఇవి 2 కూడా నేర్చుకున్నా. నేర్చుకొని బాగా నడుస్తున్న సమయంలో ఒక 4 years అట్లా చేశాను సార్ ఎలక్ట్రికల్ వర్క్.
4 ఇయర్స్ తర్వాత ఒక 3 మంత్స్ అనేది ఇది కూడా డల్ అయిపోయింది. వర్క్లు అనేది లేవు, ఇన్కమ్ లేదు. ఎట్లా చేయాలా, నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు నాకు వచ్చింది ఏంది, అసలు ఏదైనా పార్ట్ టైం ఏదైనా చేసే అవకాశం ఏమైనా ఉందా మనకు తెలిసి అని నేను ఒక యూట్యూబ్లో సెర్చ్ చేశాను సార్. ఏమైనా పార్ట్ టైంగా చేసే జాబ్లు ఏమైనా ఉన్నాయంటే దాని గురించి కొన్ని కాపీ పేస్ట్ అని ఇట్లా కొన్ని వచ్చాయి. దీంట్లో నాకు వచ్చింది కొన్ని ఇన్కమ్ సంబంధించి వచ్చాయి. ఒక యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్. ఒక బిజినెస్ మ్యాన్స్ ఏం చేస్తుంటారు, ప్యాసివ్ ఇన్కమ్ చేస్తుంటారు, కొన్ని వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఎవరైతే ప్యాసివ్ ఇన్కమ్ లో ఉంటారో వాళ్ళే కోటీశ్వరులు అవుతాడు, ఎవరైతే యాక్టివ్ లో ఇన్కమ్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు పేదరికంలోనే ఉంటారు అని చెప్పేసి కొన్ని వీడియోస్ అనేది చూశాను సార్. అట్లాగే స్టాక్ మార్కెట్లని ఇట్లా చాలా చాలా వచ్చినాయి. నాకేమనిపించింది, ఇవన్నీ మనం చేసేది కాదు, మన వల్ల అవ్వదు, వీటికన్నీ కొన్ని స్కిల్స్ కావాలా. ఈ స్కిల్స్ నాలెడ్జ్ మన దగ్గర లేదు కాబట్టి నా నాలెడ్జ్ ఎంతవరకు ఎలక్ట్రికల్ వర్క్ వరకే. వాళ్ళు చెప్పేది ఏం చేయాలంటే మనకు మాటలు రావాలా. ఈ మాటలు అనేది మన దగ్గర లేవు సార్. ఒక యూట్యూబ్ లో మాత్రమే ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, ఇది చేయొచ్చు. ఎందుకు నేను చేసి ఎలక్ట్రికల్ వర్క్ ఏదైతే దాన్ని యూట్యూబ్ లో తీసి వీడియో తీసి అప్లోడ్ చేసినా ఇది ఒక నాకు ఆపర్చునిటీ అని నేను ఆలోచించాను. కానీ దాంట్లో కూడా మాట్లాడాలా, దాంట్లో కూడా నాకు అవకాశం లేదు కాబట్టి ఇక ఏదో ఒకటి చేయాలా, ఏదో నాకు అవకాశం ఉంటే బాగుండు అని ఆలోచిస్తున్న సమయంలో ఒకరోజు సాల్మాన్ సార్ ద్వారా ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ అనేది నాకు పరిచయం అయింది సార్. అయితే దీనికంటే ముందుగా నేను ఒక బిజినెస్ కూడా చేయాలని ఆలోచన చేశాను. అదేంటంటే ఒక కన్స్ట్రక్షన్, ఒక ల్యాండ్ కొని అక్కడ ఒక బిల్డింగ్ కట్టి అమ్మేస్తే ఎంతో కొంత ప్రాఫిట్ ఉంటుంది, ఇందులో నష్టపోయేది ఏమి ఉండదు. ఒకవేళ ఏదైనా అయినా కానీ ప్లేస్ అయినా ఉంటుంది, ఏదో బిల్డింగ్ అయినా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను అనుకున్నా. కానీ దానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలంటే 50 లక్షల దాకా కావాలా. కానీ నన్ను నమ్మి 50 లక్షలు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. బ్యాంకులకి వెళ్ళాను సార్, బ్యాంకులు కూడా ఎవరు కూడా నాకు ఏమి ఇవ్వాలి. ఒకటి అడిగారు, నీకేమన్నా ఐటీ రిటర్న్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ఏమైనా శాలరీ ఏమన్నా జాబ్ ఏమైనా చేస్తున్నావా, లేక ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. కానీ నా దగ్గర ఏమి కూడా లేవు సార్. అందువల్ల అనేది నాకు కూడా అది కూడా ఏం లేదు. ఇంకా నేనేమనుకున్నాను, ఇది ఏది కూడా మన వల్ల కాదు, మనం ఏది చేయలేము, మనకి ఎటువంటి ఆపర్చునిటీ అనేది లేదు. నేను చదివిన నా క్వాలిఫికేషన్కి, నా ఇన్కమ్ సోర్స్కి మనం బయట ఏది చేయలేము, మనకి ఎటువంటి అవకాశాలు లేదు అన్న ఆలోచనలో నేను ఆలోచిస్తున్న సమయంలో ఈ బిజినెస్ ప్లాట్ఫామ్ అనేది సాల్మాన్ సార్ ద్వారా నాకు పరిచయం అయినప్పుడు, శివకోటి సారు సాల్మాన్ సార్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు నేనేమనుకున్నానంటే ఈ బిజినెస్ గురించి, ఇదేదో మన డిమార్ట్లు ఎట్లా ఎట్లా ఉంటే ఇది కూడా అట్లా ఒక కంపెనీ ఏమో ప్రొడక్ట్ డిస్కౌంట్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది అంటే నేను ఏదో డిస్కౌంట్ వస్తుంది అన్న ఉద్దేశంలో నేను అనుకున్నాను సార్. సరే, నా ఆధార్ కార్డు ఇచ్చాను, ఇచ్చేసాను, బ్యాంక్ బుక్ ఇచ్చాను, పాన్ కార్డు ఇచ్చాను. దాని గురించి మళ్ళీ నేను పట్టించుకోవాలా. మళ్ళీ తర్వాత ఒక 1 వీక్ తర్వాత అప్పుడు ఆలోచించాను సార్, వీళ్ళకి ఆధార్ కార్డు ఇచ్చాను, బ్యాంక్ బుక్ ఇచ్చాను, అసలు ఇదేంది, అసలు ఎక్కడ స్టోర్ ఉంటుందో చెప్పలేదు, ఎక్కడ ప్రొడక్ట్లు కొనాలో చెప్పలేదు అని చెప్పేసి నేను ఈ బిజినెస్ గురించి మామూలుగా యూట్యూబ్లో సెర్చ్ చేశా. అప్పుడు దాకా నాకు బిజినెస్ అన్న సంగతి కూడా తెలియదు సార్, ఈ వెస్టేజ్ అనేది. అప్పుడు ఎప్పుడైతే దీని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసినానో ఇది ఒక బిజినెస్ ఆపర్చునిటీ అని చెప్పారు. 6x6 అంటున్నారు, ఏదేదో చెప్తున్నారు, ఇదేది నాకు అర్థం కాల. అప్పుడు మళ్ళీ సాల్మన్ సార్కి ఫోన్ చేసి, ఏంది సార్ ఇదేంటి బిజినెస్ ఏంది అంటే, నాకు తెలియదు, మా సార్ ఉన్నాడు సురేష్ సార్, ఆయన కలు, ఆయన దీని గురించి ఫుల్ క్లారిటీ ఉంది, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీకు అని చెప్పారు సార్. అప్పుడనే నేను సురేష్ సార్ని కలవటం జరిగింది. సురేష్ సార్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆయన నాకు దొరకలేదు, వేరే కనిగిరి మీటింగ్ ఉంటాయి, అట్లా 2 టైమ్స్ వెళ్ళినా, 3rd టైం సురేష్ సార్ ఉన్నాడు సార్. తర్వాత ఒక డిఎల్సిపికి తీసుకెళ్ళి ఈ బిజినెస్ ఏంటి అనేది ఒక 1.5 అవర్ ఈ బిజినెస్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఇంతకుముందు నేనేమనుకునేవాడిని అంటే, ఇట్లాంటి బిజినెస్లు ఏమైనా వస్తే జనాలు మోసం చేసేయి, ప్రొడక్ట్ మన చేత కొనిపించి డబ్బులు తీసుకొని మనం మోసం చేస్తారు అన్న ఉద్దేశంలో ఉండేది. ఎందుకంటే నా ఫ్రెండ్ జాబ్ అని చెప్పేసి కోరాపూర్ దగ్గర తీసుకెళ్ళాడు కాబట్టి అక్కడ 10,000 కట్టించి మోసం చేశారు. అది నేను తెలుసుకున్నా కాబట్టి ఇట్లాంటి ఏదైనా వచ్చినా కానీ అదేనే ఉద్దేశంతో ఉన్నా. కానీ ఎప్పుడైతే సురేష్ సార్ నాకు క్లారిటీ ఇచ్చాడు, అసలు ఈ బిజినెస్లన్నీ ఎందుకు వస్తాయి, దీనివల్ల వచ్చే ఉపయోగం ఏంది అనేది, ఈ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ గురించి కొంత క్లారిటీ ఇచ్చారు. ప్లస్ ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే ప్లాట్ఫామ్, 0 ఇన్వెస్ట్మెంట్ బిజినెస్. నాకు ఏదైతే నాకు కావాలో మొత్తం కూడా ఓన్లీ ఈ బిజినెస్ లోనే ఉంది అని నాకు ఆ రోజే అర్థమైపోయింది సార్. నాకు ఇక్కడ బయట ఇన్వెస్ట్మెంట్ దొరకలేదు, ఒక యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ బయట లేదు, ఇవన్నీ కూడా ఎక్కడా లేవు, ఓన్లీ ఈ బిజినెస్ లోనే. కాబట్టి నేను ఇది చెయ్యాలా, ఈ బిజినెస్ ఏమైనా కానీ ఇది నేను చేయాలా, ఇదే నా మనసులో అనిపించింది కదా, ఇది నాకు సూటబుల్ కాదా అనే నాకు అనిపించింది, ఇది ఈ బిజినెస్ నాకు కరెక్ట్ అని నేను ఎప్పుడైతే ఈ బిజినెస్ చూస్ చేసుకున్నానో అప్పటి నుంచి అనేది ప్రతిరోజు ఎక్కడ మీటింగ్ అయినా కానీ సార్ మీటింగ్స్కి వెళ్తా ఉండేవాడిని సురేష్ సార్తో పాటు. ప్రతిరోజు హోమ్ మీటింగ్స్ పెట్టిస్తా ఉండేవాడిని. కానీ ఎవరైనా కానీ స్టార్టింగ్లో ఎవరు రారు సార్. ఫస్ట్లో నేను కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఇది పని బాట లేని వాళ్ళు చేసే బిజినెస్, నీకెందుకు,
నీకు ఆల్రెడీ ఒక వర్క్ చేస్తున్నావు కదా, బాగానే ఉంది కదా, అది చేసుకోవచ్చు కదా, ఇదేదో పని బాట లేని వాళ్ళు చేసేవాళ్ళు అన్నారు. కొంతమంది ఏమన్నారు, మా రిలేటివ్స్ వాళ్ళు ఇటు ఊరు తిరిగి ప్రొడక్ట్లు అమ్ముతున్నాడు, ఈ ప్రొడక్ట్లు అమ్ముకుంటా ప్రతి ఊర్లో తిరుగుతా ఉన్నాడు అని కొంతమంది అన్నారు. కానీ నేను పట్టించుకోలేదు సార్. ఎందుకు మీటింగ్కి వెళ్ళింది నేను, అక్కడ తెలుసుకుంది నేను. చిన్న స్థాయి నుంచి నాలాగే ప్రతి వ్యక్తి కూడా ఇందులోకి వచ్చి సక్సెస్ అయ్యి ఉన్నారు. వాళ్ళు ఎలా అయ్యారు ఏందనేది ప్రతిదీ కూడా తెలుసుకుంటా, అట్లా నేను కొంచెం కొంచెంగా అప్డేట్ అవుతా. సురేష్ సార్ ఏదైతే చెప్తున్నాడో ఆయన ఫాలో అవుతా ఈ ముందుకు వెళ్తా ఉన్నాను సార్. అప్పటి వరకు కూడా ఎవరు రాలేదు, ఒక 2-3 months దాకా ఎవరు రాలేదు సార్. అట్లాగే హోమ్ మీటింగ్స్ పెడుతున్నాము, వస్తున్నారు. మళ్ళీ మీటింగ్ అనే టయానికి ఎవరు రారు. నేను మీటింగ్ టయానికి ఫోన్ చేసినప్పుడు వస్తామంటారు, అక్కడికి వెళ్ళేసరికి రారు, ఫోన్లు ఎత్తరు. ఇది కూడా ఏంది, ఇది కూడా అవ్వట్లేదు, ఏం చేయాలా, ఇది మన వల్ల కాదేమో అని నాకు అనిపించేది. కానీ ఎప్పుడు కూడా మా సురేష్ సార్ చెప్పలా. ఎందుకు ఆయన నా నెగిటివ్ అనేది ఎవరికి చెప్పను, నేను నా లోపలే నేను ఉంచుకుంటా. ఏదైనా కానీ సార్ ఇది రావట్లేదన్న ఉద్దేశంలో నేను ఆలోచిస్తా ఉన్నప్పుడు, లేదు ఈ బిజినెస్ నా దగ్గరికి వచ్చిందంటే ఇది నా ఊరకైతే రాలేదు, దీనివల్ల నాకు ఎంతో కొంత ఉపయోగం ఉంది, ఇదే నాకు రైట్ ప్లాట్ఫామ్ కాబట్టి నేను ఇందులో కొంచెం కష్టపడాలా అనే ఉద్దేశంతో డే అండ్ నైట్ మేము సురేష్ సార్ 1 అయ్యేది 2 అయ్యేది, ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు హోమ్ మీటింగ్స్ కి ఇట్లా కష్టపడతా వెళ్తున్న టైంలో ఆనంద్ సార్ అనేది కలవడం జరిగింది సార్ మాకు. ఈ ఆనంద్ సార్ కలిసినప్పుడు ఫస్ట్ టైం నేనేమనుకున్నానంటే, సార్ నేను బిజీ ఓన్గా మొత్తం ఫస్ట్ క్లినిక్ పెట్టున్నాను, పెట్టుబడి పెట్టున్నాను, ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంది, నేను ఈ బిజినెస్ ఇప్పుడు పెట్టిన బిజినెస్ వచ్చి మీటింగ్లకు రావడం వల్ల ఏది కాదు, నేను చేస్తాను, కొంచెం టైం పట్టుద్ది, తర్వాత ఏం చేస్తాను అని చెప్పాడు సార్. సరే అని చెప్పేసి మేము గమ్ముగా ఉన్నాం. తర్వాత సార్ మీటింగ్కి వచ్చి కొన్ని తెలుసుకొని ఆనంద్ సార్ ఎప్పుడైతే వచ్చాడో అప్పుడు నాకు ఈ బిజినెస్ గురించి ఇంకా క్లారిటీ వచ్చింది. తర్వాత ఎప్పుడైతే సార్ క్లినిక్ తీసేసాడో అప్పుడు ఇంకా ఈ బిజినెస్ మీద నాకు ఇంకా నమ్మకం అనేది పెరిగింది సార్. ఎందుకంటే అంత పెట్టుబడి పెట్టి అంత హాస్పిటల్ ఫీల్డ్ ఎంత నాలెడ్జ్ ఉన్న సారే ఈ బిజినెస్ కోసం ఆయన పెట్టిన క్లినిక్ కూడా తీసేసి వస్తున్నాడంటే ఇది 100% సక్సెస్ అవ్వచ్చు మనం కూడా అని చెప్పేసి నేను బిలీవ్ చేసి అప్పటి నుంచి కూడా సార్ ఆనంద్ సార్ తోటి, రవి సార్ తోటి, వీళ్ళందరితో కూడా ట్రావెల్ చేస్తా. నేను కొంత నేర్చుకున్నా. ఈ బిజినెస్ మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి ఫస్ట్. ఆనంద్ సార్ అయినా సరే ఎవరైనా చెప్పేది ఏంటంటే నేర్చుకోవాలా, ఈ బిజినెస్ మనం చేయడం ఎవరైనా కానీ నేర్చుకుంటేనే మనం చేయగలం. నేననేది సార్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అయినా సరే ఏ ఫీల్డ్ అయినా కానీ నేర్చుకున్నా కాబట్టి ఆ పని అనేది నేను చేయగలిగాను. ఇందులో కూడా మనం నేర్చుకోవాలన్న ఉద్దేశంతో నేనున్నాను సార్. అప్పుడు దాకా నేర్చుకోవాలంటే మనకేమో మాటలు అనేది రావు, కమ్యూనికేషన్ అనేది లేదు. ఎందుకంటే బయట ఎవరైనా కూడా ఇంతకుముందు నన్ను ఏం చేసేవారంటే, నువ్వేం చదివేవాడు, అక్కడ ఒక 10 మందికి వెళ్ళావనుకో, 10 మంది కలిసి వాళ్ళంతా కూడా కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, నేనేమో పని చేసేవాడిని. ఒక 10 మంది ఉన్నప్పుడు వాళ్ళు ఏమడిగారు, నువ్వేం చేస్తుంటావు అంటే నేను పలానా చేస్తున్నాను, బీటెక్ చదువుతున్నా ఇది అంటారు. నేను ఏదో ఎలక్ట్రీషియన్ చేస్తున్నాను, ఇట్లా వర్క్ చేస్తున్నానంటే కొంత చీప్గా చూసేవాళ్ళు. అందుకని నేను ఎవరితో కూడా కలిసేవాడిని కాదు సార్, నేను ఒక్కడే ఉండేవాడిని, సపరేట్గానే ఉండేవాడిని, ఎవరితో మాట్లాడేవాడిని కాదు, ఎవరిని పలకరించేవాడిని, ఒక పెళ్ళిళ్ళకి కానీ దేనికి కూడా పోయేవాడిని కాదు. ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వేం చేస్తున్నావు, ఈ ఒక్క క్వశ్చన్ అనేది రావడంతో నేను ఎవరితో కూడా ఏదైనా కానీ మనం సక్సెస్ అయినాక వెళ్ళాలా, ఎక్కడికైనా కానీ సక్సెస్ అవ్వకుండా మనకంటూ ఒక క్యాడర్ లేకుండా ఎక్కడికి వెళ్ళినా కానీ మన రెస్పెక్ట్ అనేది ఉండదు అన్న ఉద్దేశంతో, సక్సెస్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను వెళ్ళాను సార్. అట్లా ప్రతిదీ ఆనంద్ సారు, రవి సారు వీళ్ళతో జర్నీ చేస్తా, ప్రతిదీ నేర్చుకుని ఆనంద్ సార్ ఎట్లా చెప్తున్నాడు ఒకటే సార్. సురేష్ సార్ దగ్గర నేను నేర్చుకుంది ఏంటంటే మోటివేషన్ నేర్చుకున్నా, ఒక మనిషిని ఎలా మోటివేట్ చేయాలా అనేది నేర్చుకున్నా. మా ఆనంద్ సార్ దగ్గర వచ్చేసి సబ్జెక్ట్ ఏ విధంగా చెప్పాలా, ఒక మనిషికి అర్థమయ్యే రీతిలో సబ్జెక్ట్ ని ఏ విధంగా చెప్పాలా. రవి సార్ దగ్గర ఏం నేర్చుకున్నానంటే సార్, ఒక మనిషిని కమ్యూనికేషన్ ఎట్లా, ఒక మనిషితో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా, ఎట్లా ఉండాలా అనేది నేర్చుకున్నా. ఈ ముగ్గురు నుంచి ఎంతో కొంత నేర్చుకొని ఓన్ గా నేను హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయాలని ఉన్నా సార్. హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయాలంటే నాకేమీ చెప్పేది అర్థం కావట్లా, ఎట్లా చేయాలా అంటే. ఈ బిజినెస్ కి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, మనం ముందుకు వెళ్ళాలంటే హోమ్ మీటింగ్స్ చేయాలా. ఈ హోమ్ మీటింగ్స్ చేయాలంటే మనం ఏం చేయాలా, నేర్చుకోవాలా. ప్రతిసారి అంటారు సార్ నేర్చుకోవాలా నేర్చుకోవాలా నేర్చుకోవాలంటారు, ఏం నేర్చుకోవాలా అని నేను అనుకుంటే ఫస్ట్ మనం హోమ్ మీటింగ్స్ నేర్చుకోవాలా. ఎందుకు, ఈ బిజినెస్ కి మన బాడీకి మన మొత్తానికి గుండె ఎలాగో అట్లాగే ఈ బిజినెస్ కి హోమ్ మీటింగ్స్ అనేది అలాగే. కాబట్టి ఫస్ట్ ఈ బిజినెస్ కి హోమ్ మీటింగ్స్ ఎట్లాగో మనం నేర్చుకోవాలని చెప్పేసి ఫస్ట్ హోమ్ మీటింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను సార్. సురేష్ సారు, ఆనంద్ సారు, రవి సార్ వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారు అనేది వాళ్ళు చెప్పేది రికార్డింగ్ చేసుకొని నైట్ పనుకునేటప్పుడు ప్రతిరోజు వినేవాడిని డైలీ. అట్లా ఇంట సార్ కొన్ని రోజుల తర్వాత నేను ఓన్ గా స్టార్ట్ చేద్దామంటే మనకు రాలే. అందుకని సార్ వాళ్ళు చెప్పేదాన్ని కూడా రాసుకొని హోమ్ మీటింగ్ ఏ స్టెప్ బై స్టెప్ ఏం చెప్తున్నారు
అని నేను చెప్పి ప్రతి దాని గురించి కొంత కొంత నేర్చుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు నేనే హోమ్ మీటింగ్ ఇచ్చుకున్నా ఫస్ట్. బయట ఎవరికి నేను చెప్పలేదు సార్. నేనే చెప్పుకొని ఇది ఓకేనా ఇది కాదా అని చెప్పేసి నేనే చూసుకొని ఒక లాస్ట్ టైం ఒకసారి కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ గా హోమ్ మీటింగ్ ఇచ్చాను సార్ ఫస్ట్ టైం. ఎప్పుడైతే హోమ్ మీటింగ్ ఇచ్చానో అప్పుడు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరిగాయి. ఓకే, నేను ఈ బిజినెస్ లో ముందుకు వెళ్ళొచ్చు, నేను చెప్పగలుగుతున్నాను అని చెప్పేసి అప్పటి నుంచి ఇక హోమ్ మీటింగ్స్ చేయటం స్టార్ట్ చేశాను సార్. అట్లానే ముందుకెళ్ళినాం. ఒకటేసారి ఏందక్కడ సార్ అన్నారు నిలబడితే టీం వస్తుంది అని అంటున్నారు సార్. మనం నిలబడితే టీం రాదు సార్, మనం నేర్చుకుంటా ఈ బిజినెస్ లో ముందుకెళ్తా ఉండాలా. ముందుకెళ్తా ఉంటే ఏదో ఒక రోజు వస్తుంది. నిలబడితేనంటే మనం ఏదో మన పని మనం చేసుకుంటా వెస్టేజ్ లో కాకుండా పక్కన ఎక్కడో ఉండి నేను చేస్తున్నానంటే అవ్వదు. ఈ బిజినెస్ నేర్చుకుని చేస్తా ముందుకెళ్తా ఉంటే మనకు లీడర్స్ అనేది వస్తారు సార్. అదే నా లైఫ్ లో జరిగింది. నేను ఈ బిజినెస్ లో నేర్చుకొని ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ఆనంద్ సార్ వచ్చారు ఈ బిజినెస్ సంబంధించి. అట్లాగే ఈ బిజినెస్ సంబంధించి మీటింగ్కి వెళ్ళడానికి ఇంకొక లైన్ కిరణ్ సార్ వచ్చారు. అట్లా ప్రసాద్ సార్ వేరే హోమ్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఇట్లా ప్రతిది కూడా ఈ బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నా కాబట్టే లీడర్స్ వచ్చారు సార్. బయట ఉండటం వల్ల రారు. ఈ బిజినెస్ గురించి ముందుకు వెళ్తా ఉంటేనే మనకనేది లీడర్స్ వస్తూ ఉంటారు సార్. ఇవన్నీ నేర్చుకొని ప్రతిదీ సార్ నేర్చుకుంటానే బిజినెస్ అనేది ముందుకెళ్తా బిల్డ్ చేస్తున్నాను సార్. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను. ఓకే సార్, సురేష్ సార్. ఓ సూపర్ బ్రహ్మయ్య సార్, నేర్చుకున్నారు మీరు. ఒక ఇంకా వైబ్రేషన్ మాకు నేర్చుకోవాల్సి ఉంది పొద్దున్నే. సార్. ఓన్లీ ఇది ఒక లేదు లేదు 1% లేదు కూడా లేదు లేదు. నిన్ను స్టార్టింగ్ లో చూసినప్పుడు ఇప్పుడు చూస్తే ఏమైందిరా ఏదన్నా చేతపడి పొతపడి చేశారా అనుకుంటారు. అంటే నీ మాటలు స్టార్టింగ్ కి ఇప్పటికి ఎవరు ఊహించరు. చాలా స్పీడ్ గా చాలా వైబ్రెంట్ గా పొద్దున్నే మమ్మల్ని మోటివేట్ చేశారు రమేష్ సార్. నువ్వు సూపర్ సూపర్. సో ఓకే సార్. కొండేపి టీమ్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్ బ్రహ్మయ్య సార్. రాబోయే రోజుల్లో మీరు స్టేజెస్ మీద 1 lakh గోల్ బ్రహ్మయ్య సార్ గోల్ 1.5 lakh సార్ నెక్స్ట్ డిసెంబర్. నెక్స్ట్ డిసెంబర్ కి 1.5 lakh. సూపర్ సూపర్, ఖచ్చితంగా తీసుకుంటారు సార్, ఆ డౌటే లేదు. ఇక నేను అది సందేహాస్పదమే లేదు మీకు. ఎందుకంటే ఈ బిజినెస్ కి కావాల్సిన మెలకువలన్నీ మీరు పట్టుకున్నారు. మీ అదృష్టం. మీ డౌన్ లైనర్స్ కూడా అట్లాంటి వాళ్ళు దొరకడం మీ అదృష్టం అవును ఖచ్చితంగా. సార్. ఎస్ మీ యాటిట్యూడ్ తగ్గట్టే బిజినెస్ దొరికింది. మంచి వాళ్ళు దొరికారు, దాన్ని ఉపయోగించుకున్నారు రమేష్ సార్. సో థ్యాంక్ యూ. అండ్ బిఫోర్ గోయింగ్ టు ద ఫీడ్బ్యాక్ సెషన్, వీళ్ళిద్దరి గురించి కొన్ని మాటలు చెప్పాలి సార్. టీం ఎలా వస్తుంది అనేది. మాలాద్రి సార్ ఒక మాట అన్నారు, నిలబడితే వచ్చింది. ఎస్ ఒకటి, దాన్ని బ్రహ్మయ్య సార్ అప్డేట్ చేశాడు. నిలబడితే ఓకే, నిలబడుతూ నేర్చుకుంటే ఎస్ దిస్ ఈస్ ద అప్డేట్ వర్షన్. ఓన్లీ వెస్టేజ్ లో చేరి సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు సార్, చెక్కులు లేకుండా. మళ్ళీ చెబుతున్నది, నేర్చుకుంటే టీం వస్తుంది. మీరు గమనిస్తే ఫస్ట్ బ్రహ్మయ్య సార్ కింద మా ఆనంద్ సార్ ఒక్కరే పడ్డారు. నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ లెగ్లు కావాలి, వేరే పర్సన్లు కావాలి కదా. ఆ వేరే పర్సన్లు కావడానికి పొద్దుగూకులు ఆడబట్టుకుంటారు. బ్రహ్మయ్య సార్కి అర్థమైంది ఏంటంటే ఎస్ నేను ఇంకొక లెగ్ చూసుకోవాలంటే నేను హోమ్ మీటింగ్లు పెట్టాలి. ఆ టైంకి నేను బిజీ అయిపోయా సార్. మళ్ళీ చెప్తుంది ఒకటే, ఏ అప్లైనర్ కూడా మీతోటి జీవితాంతం ట్రావెల్ చేయలేరు. అప్లైనర్ రూల్ ఏంటి, డ్యూటీ ఏంటంటే కొన్ని రోజులు మీతో ఉండి 10, 15 నెలో 2 నెలల్లో 3 నెలల్లో, బాబు ఇదిరా నాయన ప్లాట్ఫాము, ఇది సిస్టమ్, ఇది నువ్వు చేయాల్సింది అని చెప్పి అతను పైనుంచి ఏం నేర్చుకున్నాడో అంతవరకు మీకు పాస్ చేయటం వరకే. నేను కూడా ఇప్పుడు మాలాద్రి సార్ చెప్పినట్టు, నేను మా బ్రహ్మేశ్ సార్ చెప్పినట్టు నేర్చుకునే గుణం ఉంటే మన చూడండి ఎంత గొప్ప విషయం. చూడండి, బ్రహ్మయ్య సార్ డౌన్ లైనర్స్ కార్డ్ నేర్చుకున్నాడు. సూపర్, అది మామూలు విషయం కాదు. అది మనకు నేర్చుకోవాలనే తత్వం ఉంటే ఎవరి దగ్గర ఏదో ఒక విధంగా వస్తుంది. కంప్లీట్ గా అప్లైనర్ మీద వేసేసి నన్ను జాయిన్ చేసాడు కదా, జాయిన్ చేస్తే ఈయన చేపించాలా, ఈయన పట్టించుకునే ఛాన్స్ ఉండదు సార్. ఎందుకంటే టీంలు 100 మంది 1000 మంది వస్తారు, కొంతకాలం వరకు గైడ్ చేపిస్తాడు అప్లైనర్. మనం కంప్లీట్ గా మన నేచర్ ఏంటంటే భారతదేశంలో ఒక పనికి పైన వాళ్ళ మీద ఆధారపడటం అలవాటు. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల మీద, తర్వాత భార్య భర్తల మీద, ఇట్లా డిపెండెన్సీ మెంటాలిటీ అలవాటు అయిపోయింది మనకి. ఏదైనా అయితే ఇతను చూసుకోవాలా, ఇండివిజువల్ గా బతకడం అనేది ఆపేసాం మనం. అందువల్ల అది బిజినెస్ లోకి వచ్చేలా కూడా అది ప్రభావం చూపిస్తుంది. సో నేను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను స్టార్టింగ్ లో మా అప్లైనర్స్ మీద.
తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇది అప్లైనర్ బిజినెస్ కాదు, నా బిజినెస్. నేను నేర్చుకుంటేనే, నేను నిలబడితేనే నా కింద టీం నాది. నా కింద ఎవరైతే కనపడుతున్నారో, అందుకే చూడండి మనకి యాప్ లో కూడా పైన ఎవరు చూపించరు. పైన మన మన ఐడి పైన ఎవరు చూపించరు. ఎందుకంటే పైది నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అంటే నీ పైన ఎవరు ఉన్నారో నీకు అనవసరం. నీ కింద చూపిస్తుంటాడు. ఎందుకు? ఆ కింద వాళ్ళే నీ బిజినెస్. నువ్వు ఎప్పుడు మాట్లాడినా, ఏది చేసినా, ఏం నిలబెట్టుకున్నా నువ్వు నీ కింద వాళ్ళతోనే చేయాలి. ఎస్ అంటే నీకు కంపెనీ ఏం చెప్తుంది, ఇది నీ బిజినెస్ రా బాబు, నీకు ఇచ్చాను, నువ్వు ఎంత స్కిల్స్ చూపించుకుంటే ఎంత నేర్చుకుంటే అంత డబ్బులు తీసుకోమని చెప్తుంది. పొద్దుగూకులు మనం ఏంటంటే ఈ యాటిట్యూడ్ వల్ల, సరిగ్గా లేకపోవడం వల్ల, మిస్అండర్స్టాండింగ్ వల్ల తప్పుగా అర్థం చేసుకొని దీన్ని చేస్తున్నాం లీడర్స్. సో మళ్ళీ చెప్తుంది, నిలబడితే రావటం ఒకటైతే దానికి అప్డేటెడ్ వర్షన్ ఏంటంటే నిలబడి నేర్చుకుంటే. రమేష్ సార్ చెప్పినట్లు ఇంకొక వ్యాలిడ్ పాయింట్ మీకు చెప్తున్నాను. హోమ్ మీటింగ్స్ ఎంత పర్ఫెక్ట్ గా చేస్తామో, నేర్చుకుంటామో అంత పర్ఫెక్ట్ గా టీం వస్తుంది మనకి. ఇది ఒకటి. రెండోది, హోమ్ మీటింగ్ అంత భయపడే వ్యక్తి హోమ్ మీటింగ్ ఎలా చేశాడంట, లీడర్స్ మళ్ళీ చెప్తున్నాను, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తనకి స్టార్టింగ్ లో చెప్పడానికి రాలేదు, కీ లీడర్స్ తో తిరిగి వీడియోస్ తీసుకొని ఏం చెప్తున్నాడో ఇంటికి వచ్చి రాసుకొని మళ్ళీ ప్రాక్టీస్ చేసి, మళ్ళీ పడి, మళ్ళీ రాకపోయేసరికి మళ్ళీ వెళ్ళి ప్రాక్టీస్ చేసి తనకు తను చెప్పుకొని. చూడండి సార్ ఎంత వర్క్ చేశాడు చూడండి. అంత సిగ్గుపడే వ్యక్తి, నోట్లో మాట రాని వ్యక్తి ఈ రోజు గన దూసుకెళ్ళిపోతుంది బండి. సో ఎవరికైనా అదే నిన్న సుబ్బయ్య శెట్టి సార్ ట్రైనింగ్ కి మీరు ఇంతకుముందు విన్నారు, నిన్న వచ్చారు. సుబ్బయ్య శెట్టి సార్ చెప్పే రిపీటెడ్ మాట, నేర్చుకుంటే ఈజీ అయింది, నేర్చుకోకపోతే కష్టం అయింది. మీరు నిజంగా టీంలో ఉన్న మెయిన్ లీడర్స్ కావచ్చు, హోమ్ మీటింగ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అప్డేట్ అయ్యి నేర్చుకుంటున్నారా, అంత వర్క్ చేస్తున్నారా? చాలా మంది లీడర్స్ నన్ను వచ్చి అడిగారు, ఏందంతా కొంతమందికి చెక్స్ వస్తున్నాయి కొండేపు టీంలో, కొంతమందికి రావట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నది అదే, నాకు ఒక లీడర్ మీద ఏ లీడర్ అయితే మనస వాచ కర్మన పర్ఫెక్ట్ గా ఆచరిస్తున్నారో వాళ్ళకి వచ్చేస్తున్నాయి సార్. దానికి అప్లైనర్ నేనేం చేయవలే, నేనేం చేయాల్సిన అవసరం లేదు, ఎంఎస్ఆర్ గారు ఏం చేయాల్సిన అవసరం లేదు. గురువు గారు అంటారు కదా, చేయాల్సింది చేస్తే రావాల్సింది వచ్చింది. మీరు చెక్ చేసుకోవాల్సింది ఏం తెలుసా, నేను చేయాల్సింది చేస్తున్నానా? మళ్ళీ అడుగుతున్నాను, నేను చేయాల్సింది చేస్తున్నానా? గుండెల మీద చేసుకొని ప్రతి లీడర్ చెక్ చేయండి. బ్రహ్మయ్య సార్ ఎంత డెడికేటెడ్ వర్క్ చేస్తే లీడర్స్ వస్తున్నారు. ఓకేనా? సో ఇది గమనించండి లీడర్స్, దయచేసి నేర్చుకోవాలి, నేర్చుకోవాలి, నేర్చుకోవాలి. అందుకే ఎంత నాలెడ్జ్ ఎక్కువ ఉంటే మీకు అంత ఇన్కమ్ ఇందులో వస్తుంది. ప్రతి దాని మీద వర్క్ చేయండి, సక్సెస్ అవ్వాలి. ఎస్, ఫీడ్బ్యాక్ సెషన్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ వన్ బై వన్. సో గోయింగ్ టు ద ఫీడ్బ్యాక్ సెషన్, ప్లీజ్ లీడర్స్ అందరు రెస్పాండ్ అవ్వాలి. ఎస్ ఆనంద్ సార్. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహారాజు సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్. ఎక్సలెంట్ సార్. ఓన్లీ టీంలోనే మంచి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీస్ మీరిద్దరు. ఎందుకంటే బయట ఎటువంటి ప్లాట్ఫామ్స్ లేకపోతే ఒక ప్లాట్ఫామ్ దొరికితే దాన్ని సీరియస్ గా తీసుకున్నాను, సక్సెస్ అవ్వచ్చు అని ముందు బిలీవ్ చేసినందుకు పెద్దలు హ్యాట్స్ సార్. నిజంగానే దాన్ని ప్రూవ్ చేస్తున్నారు. ఇప్పుడు జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా పనులు చేశాను సార్. ఆల్రెడీ సగం జీవితం అయిపోయింది, ఏం సాధించలేని పరిస్థితి మనం వెళ్ళిపోయాము. కానీ ఇక్కడ వీళ్ళకి దొరికినటువంటి ఆపర్చునిటీని తీసుకొని, మాలాద్దరు సార్ చూశారు కదా, కొండేపు కాదు వాళ్ళది, అక్కడి నుంచో వచ్చి అక్కడ జస్ట్ బిజినెస్ పెట్టుకున్నాడు. ఒక్క వ్యక్తి కూడా తెలిసిన వాళ్ళు లేరు. ఆయన స్ట్రాంగ్ మైండ్ సెట్ నిలబడటం వల్ల సాల్మన్ సార్ వచ్చాడు. సాల్మన్ సార్ త్రూ బ్రహ్మయ్య సార్ త్రూ నేను. అంటే ఈ బిజినెస్ ని ఊహించాడు, ఇలా ఉంటాయి అనేది. ఎవరు చెప్పారంటే అప్లైనర్ చెప్పిన మాటను పట్టుకొని ముందుకెళ్ళాడు. అదే విధంగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళా నిలబడాలి అని ఒక మాట తీసుకున్నాడు, నిలబడుతున్నాడు. సార్ కూడా ఈ రోజు 27,000 దాకా వస్తుంది చెక్కు. బేసిక్ గా ఆయన నిన్న చెప్పాడు మీటింగ్ లో, నా రేంజ్ ఎంత సార్ అంటే రోజుకు 500, నెలకు 15,000. 27,000 నెలకు తీసుకుంటాను ఆయన కళ్ళలో కూడా ఊహించాలి బిఫోర్ ఫీల్డ్ లో. సో దీనిలో ప్రూవ్ చేశాడు. అదే విధంగా మన బ్రహ్మే సారు, ఆయన ఇప్పుడు దాకా మాట్లాడు కదా, మీరు ఆల్రెడీ ఫైర్ బ్రాండ్ బ్రహ్మే అని పెట్టొచ్చే ఒక పేరు. అంత ఇదిగా అప్డేట్ అయ్యాడు, మాకు కూడా తెలియదు ఇలా ట్రాన్స్ఫర్ అవుతాడని. ఒకటే చెప్పేవాళ్ళం మేము కూడా. నేర్చుకోవటం నేర్పించడం అంటే లేదు సార్, మమ్మల్ని చూసినప్పుడు మేము కూడా నువ్వు చేయగలవు బ్రహ్మే, చెయ్యి, నువ్వు చేయకపోతే రాదు, ఇదే మేము చెప్పాం. అంతేగాని
మిగతా ఏం మేము చేయలేము. బ్రహ్మే నేర్చుకున్నాడు, చూశారు కదా ఎంత డెడికేషన్ వర్క్ చేశాడు. ఇంట్లోకి వెళ్ళి తనకు తనకు హోమ్ మీటింగ్ చెప్పుకోవడం కానీ, రాసుకోవడం కానీ, ఆ వర్క్ తోటి ఇప్పుడు బ్రహ్మే సార్కి దాదాపు 40 చేంజ్ వస్తుంది. బయట అయితే వాలంటరీ లేదా మహా అయితే బేల్దారి మేస్త్రి. సో నేను వీళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా సక్సెస్ అవ్వాలని, మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందులో మీ గొప్పతనం చాలా ఉంది ఆనంద్ సార్, మేము దానికి ఖచ్చితంగా ఉంటది. థ్యాంక్ యూ. వాళ్ళ యొక్క మైండ్ సెట్ సార్ మెయిన్. వాళ్ళిద్దరిని చూసి నేను ఇన్స్పైర్ అవుతాను. ఎందుకంటే మనకింత సర్కిల్ ఉంది, నాలెడ్జ్ ఉంది, బట్ మన ఎవరు కూడా లేజీ, లేదంటే మనకు మనం ఎక్కడ కూడా రెక్లెస్ ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ మనకి. వాళ్ళకి టీం లేదు, ఎడ్యుకేషన్ లేదు, కానీ అక్కడ డెడికేషన్ వర్క్ చేస్తే పైన ఉన్న వాళ్ళకన్నా కూడా చెక్కులు కింద ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయి. వాట్ ఈస్ ద రీజన్ అంటే కష్టపడేవాడికి సిస్టమ్ లో ఉందని మన గురువు గారు ఎప్పుడు చెబుతుంటాడు కదా. మీరు ఒక మాట చెప్పినట్టు చేయాల్సింది చేస్తే రావాల్సిన వస్తాయి. ఇక్కడ ప్రూవ్ అయింది. సో అందరూ కూడా ఇది గమనించండి. లీడర్స్ జూమ్ విన్నాము వదిలేసామని కాకుండా కొంచెం వీళ్ళు ఏం చేశారు అది చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రవి సార్. గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మాల్యాదర్ సార్ అండ్ బ్రహ్మి సార్. గుడ్ మార్నింగ్ సార్, రవి సార్. మాల్యాదర్ సార్ చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కడ మీటింగ్ అన్నా సార్ ముందు ఉంటారు, ముందు వరుసలోనే ఉంటారు. చాలా ఆప్యాయంగా పలకరిస్తారు. ప్లస్ తనకు తెలిసింది కింద వాళ్ళకి షేర్ చేయాలని. మేము మిస్ అయిన కోణం కూడా కొన్ని సార్ క్యాలిక్యులేషన్, ఏ చెక్ ఎలా వస్తుంది ఏంటి అనేది, మీరు స్పీడ్గా వెళ్తున్నారా, ఆ స్పీడ్కి తోడు ఈ నాలెడ్జ్ కూడా తీసుకుంటే మిమ్మల్ని ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. నేనైతే చెప్పలేను, కానీ మీ ద్వారా 10 మందికి వెళ్తుంది. అది నా మనసులో ఉంటది, కానీ నేను బయటకి వ్యక్తపరచలేను అని చెప్పేసి ఎప్పుడు ఇదిగో ఈ పాయింట్ మిస్ అవుతున్నారు సార్ మీరు, ఆనంద్ సార్, మీ ఇద్దరు. ఇది కూడా మిస్ కాకుండా ఉంటే మీరు చాలా వేరే లెవెల్లో ఉంటారని చెప్పి ఎప్పటికప్పుడు మాకు ఎప్పుడు కనిపించినా, లేదంటే ఫోన్లోనో ఆనంద్ ద్వారానో ఎవరి ద్వారా వస్తాయా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలని చూస్తారు. అదొకటి మాల్యాద్రి సార్ దగ్గర మేము నేర్చుకోవాల్సింది. ఇంకోటి బ్రహ్మి సార్ చూస్తే ఇప్పుడు సురేష్ సార్ అన్నట్టు ఆనంద్ సారు నేను సపోర్ట్ చేసాం, కానీ తన సంకల్ప బలం ఉండబట్టి దీంట్లో నేను చేయాలి. ఎందుకంటే తన ఫ్యామిలీ పరిస్థితులు మాకు చెప్పుకోవటం వల్ల మనోడికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇంకోటి సిన్సియారిటీ, మీటింగ్ టీం రాకపోయినా మీటింగ్ అనేది గుంటూరు కాదు, ఎక్కడ మీటింగ్ అన్నా కూడా ఒక 2 days పని చేసుకోవటం, డబ్బులు పెట్టేసి మీటింగ్స్ రావటం. ఇలా చేస్తున్న సమయంలో తన సంకల్ప బలం, అసలు తన ఆలోచనలు కూడా చాలా బిగ్ గా ఉంటాయి అన్న. మనమన్నా 30,000 40,000 అవుతున్నాయి చాలు అనుకుంటాం, కానీ అతను ఆలోచనలు వేరే లెవెల్ అసలు. అది నచ్చి హోమ్ మీటింగ్ ఫస్ట్ మేము ఎలా అన్నా జనంలో అలవాటు అవుతాడని చెప్పేసి అవి ఉంటాయి కదన్నా, ఏమంటారు, హోమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మనం డెమో చేస్తాం కదా. డెమో చేసేటప్పుడు ఫ్లాట్ సేల్ డెమో చేయమంటే చేతులు ఇలా ఇలా అన్నాయి. సరే ఫ్లోర్ క్లీనర్ డెమో అన్న చేయమంటే ఏం మాట్లాడు సార్, అంతనే వాటర్ పోసేసి బ్లూ కలిపేసి ఇటు తిప్పేసి ఇదిగో మారిని చూడండి అంటాడు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు జూమ్ లో చూస్తే మొన్న బస్సులో మాట్లాడి ఇచ్చాను బలవంతంగా. అప్పుడే అర్థమైపోయింది బ్రహ్మయ్య పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయాడు మాకన్నా కూడా అని చెప్పేసి అర్థమైపోయింది. తర్వాత ఇంకా ఈ రోజు ఒక తుఫాన్ లాగా వేగం తట్టుకునేది కాదు. నాకు తెలిసి ఒక 5 లక్షలు 10 లక్షలు కొట్టిన దాకా తగ్గేలాగలేదు. నిద్రపోయేది లేదు. అవును సార్, అవును సార్. అసలు చాలా మమ్మల్ని చూసి నేర్చుకోవటం కాదు, తను చూసి మేము నేర్చుకుంటాం. ఎందుకంటే తను ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా చాలా కూల్ గా ఉంటాడు. ఇప్పుడు నేను మంత్లీ 4-5 times చేయాల్సి, నేను బ్రహ్మే సైడ్ పాయింట్ లేని పరిస్థితి అని చేస్తాను. ఎందుకో చేస్తే అన్నా 600 అయినాయి అన్నాడు, 600 అయినాయి అంటాడు, ఒకసారి 700 అయినాయి అంటాడు. చేయాల్సినవి ఇంకా 1200-1300 ఉంటాయి, ఇంకా 4-5 రోజులు ఏముంటది. ఏం బ్రహ్మ అంటే అయిపోద్ది అన్న ఏముంది అంటాడు. అంతేగా మరి, అది పాజిటివ్ గా అలానే చెక్ కంటిన్యూ చేసుకుంటూ ఇంకా మంచి తను పెట్టుకున్న గోల్స్ రీచ్ అవ్వాలని తన సపోర్ట్ మాకు ఎలాగనో మా సపోర్ట్ కూడా మీకు ఉంటుంది బ్రహ్మి సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రవి సార్. థ్యాంక్ యూ. సాయి అన్న. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సాయి అన్న. మార్నింగ్ మాలేదర్ సార్, బ్రహ్మయ్య సార్, మీ యొక్క టెస్ట్ మనీ, మీ జర్నీ ఎక్సలెంట్ సార్ టుడే.
ఇది మాకు ఇన్స్పైరింగ్ గా ఉంది. అయితే మాలేద్దర్ సార్ కూడా చాలా నేనైతే కొంచెం అంటే ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఎక్కువ ఎవరితో మాట్లాడాను సార్. పక్కన ఉన్నా కూడా మాలేద్దర్ సార్ వచ్చి మాట్లాడతారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ బాగున్నారు అంటాడు ఫస్ట్. అది చాలా బాగా యాటిట్యూడ్ బాగా నచ్చింది సార్. కదిలించుకొనల్లా మాట్లాడతాడు. చక్కగా కొన్ని విషయాలు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటాడు. సార్ గూడా చెప్పిన విషయాలను బట్టి చాలా ఫాస్ట్‌గా డెవలప్ అవుతా ఉన్నారు సార్. అలాగే బ్రహ్మయ్య సారు కూడా మాతో ఎక్కువగా ఉంటాడు గాబట్టి, జర్నీ చేస్తా ఉంటాడు గాబట్టి కొన్ని విషయాలు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్. ఫస్ట్‌లో ఎస్ ఎస్. ఒకసారి సురేష్ సార్ అన్నాడు, "బ్రహ్మయ్య ఇంక నువ్వు మాతో తిరిగితే కుదరదు. నా దగ్గర షాప్‌లో కొన్ని ఉన్నాయి గదా! మన వెస్టేజ్ ప్రొడక్ట్‌లు. కొంచెం అవి తీసుకొని ఎళ్తా ఉండు" అని చెప్పారు. నేననుకున్నాను బ్రహ్మయ్య ఈ విధంగానే తీసుకెళ్ళేటట్టుండే అనుకున్నాను సార్. అయితే ఉమ్. అయ్యారు ఆనంద్ సారు, రవి సార్ వాళ్ళిద్దరితోనే ఎక్కువగా తిరుగుతాడు. కలిసి తిరుగుతాడు. నా దగ్గరికి ఎస్. అట్లా వస్తా ఉంటాడు. ఆ విధంగా చేస్తాడేమని అనుకున్నాను సార్ నేను. అయితే ఈరోజు ఉమ్. మాటలను బట్టి చాలా స్పీడ్‌గా, ఫాస్ట్‌గా ఇంప్రూవ్ అయ్యాడు. డెవలప్ అయ్యాడు. భవిష్యత్తులో గూడా సక్సెస్‌ఫుల్ అయ్యారు. ఇంకా పీవీలు గూడా లాస్ట్ మంత్ అయితే నా దగ్గర ఒక 50 పీవీస్ బ్రహ్మయ్య సార్‌వి ఉన్నాయి సార్. నా దగ్గర ఇచ్చాడు. స్లిప్ ఇచ్చాడు లాస్ట్ మంత్. ఇంక అవసరం ఓకే లేదు. ఓకే. నీ దగ్గర నుంచి నెక్స్ట్ మంత్ కొట్టించుకుంటానన్నాడు. అంటే నువ్వు కొట్టించుకోబాక, నీకు చెప్పలా సార్ కొట్టించుకోమని. నువ్వు కొట్టించుకునేవంట. ఓకే ఓకే. ఆ, ఆ. కోటి సార్ ఏంది కావాల నుంచి డైరెక్ట్ గా నవ్వినట్టుంది. ఓకే ఓకే. నాకు ఆ, కూడా పని అవసరం లేదు. వద్దని చెప్పి ఓకే ఓకే ఓకే. ఓకే మన సాయన్న, ఖచ్చితంగా మీకు కూడా స్టార్టింగ్ లో నేను రిపీటెడ్ గా చెప్పే మాటలు అయ్యే సాయన్న. కలిసినప్పుడల్లా అనేవాడిని, సాయన్న మీరు ఓన్ గా స్టార్ట్ చేయాలి, ఓన్ గా ప్రతిసారి రవి సార్ని పిలవకూడదు. ఎందుకంటే మనం నేర్చుకుంటేనే టీం వస్తుంది. ఎందుకంటే నీ టీం ప్రతిసారి రవి సార్ని పిలుస్తుంటే మనకు గౌరవం ఉండదు కదా. అవునులే సార్. మన టైం కూడా ఇవ్వలేడు. ఇప్పుడు రవి సార్కి వేరే లెగ్ వచ్చింది అనుకో, మీ లెగ్ మీద ఫోకస్ పెట్టలేరు కదా. అందుకు అవును. కరెక్ట్. ఎవరికి వాళ్ళు అంటే ఒక 2-3 నెలలు గమనించాలి అప్లైనర్ ని. పక్కనే తిరగాలి, మెలకువలు నేర్చుకోవాలి, యుద్ధం మనం మొదలు పెట్టాలా. అర్థమైందా? నువ్వే యుద్ధం చేయంటే అతనే గెలుస్తాడు, నువ్వెప్పుడు గెలుస్తావు? ఓకేనా? ఖచ్చితంగా సాయన్న, మీరు కూడా మంచి లీడరు. ఓకేనా? గొప్ప గొప్ప లీడర్స్ వచ్చినారు మీ కిందకి. సక్సెస్ అవ్వాలి మీరు కూడా. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. ఓకే సార్. నా సాలరీ థ్యాంక్ క్రాక్ యూ. చేశారు రమేష్ సారు. ఓ కంపెనీ సూపర్ 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 ఓకే. ఓకే. థాంక్ సూపర్ యూ సార్. సార్. సూపర్ సూపర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నెక్స్ట్ విజయ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాలాదిర్ సార్కు అండ్ బ్రహ్మయ్య సార్కు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరిద్దరు ఈరోజు ఇచ్చిన సెషన్ అయితే మాకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది సార్. అండ్ మాలాదిర్ సార్ కూడా మాకు చాలా, నాకైతే పర్సనల్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఏదన్నా ఫోన్ చేసి అడిగినా కానీ పలానా దానికి అగ్రి ఫీల్డ్లో అయితే ఇది వాడించండి, ఇది వాడించండి అని సలహా ఇవ్వడం కానీ, బ్రహ్మయ్య సార్ కూడా వచ్చినప్పుడు కూడా మీటింగ్లలో కలుస్తుంటాను. సార్ బాగున్నారు సార్ అంటే బాగున్నాను. అసలు బాగా సింపుల్సిటీగా ఏదన్నా చెప్పడం గాని బాగా చేస్తున్నారు సార్. వీళ్ళిద్దరు కూడా ఈరోజు చెప్పిన సబ్జెక్ట్ ఏందంటే మాకు చాలా ఉపయోగపడుతుంది సార్. వాళ్ళ జర్నీ అనేది మేము ఎదగడానికి ఇన్స్పిరేషన్‌గా వాళ్ళలో నుంచి మీరు ఇప్పుడు అప్డేట్‌గా తీసుకున్నారు కదా సార్. ఒకటి మాలాదేవి సార్ నిలబడాలి. బ్రహ్మయ్య సారు అది నేర్చుకుంటూ పాటించాలి, నేర్చుకోవాలి. నేర్చుకొని నిలబడాలి. ఆ నేర్చుకుంటూ రెండు నిలబడాల. ఊరక నిలబడితే బండి నడవదు. ఆ రెండిటిని మీరు గమనించి అసలుకు అప్డేట్ చేసి మాకు చెప్పడం అనేది ఇంకా బెటర్‌గా ఉంది సార్. యెస్. 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 థ్యాంక్ యూ సార్. ఇలాగే మాకు జూమ్ థ్యాంక్ యూ. థ్యాంక్ మీటింగ్‌లలో యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఖచ్చితంగా. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ. గుడ్ జాబ్. యాహ్! సారీ సార్. నెక్స్ట్ సార్ హరి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. మార్నింగ్. సార్ మాలాద్రి సార్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాలాద్రి సార్ గురించి చెప్పాలంటే సార్, మాలాద్రి సార్ మాకు కొండేపులో ఉన్నప్పుడే పరిచయం సార్. తర్వాత ఆనంద్ సార్తో ఫస్ట్ మీటింగ్ వెళ్ళినప్పుడు మీటింగ్లో కనిపించాం సార్. ఆ రోజు చాలా ఆప్యాయంగా పలకరించారు. అప్పుడే కదా సార్, ఎప్పుడు మీటింగ్లో కనిపిస్తున్నా సరే చాలా బాగా మాట్లాడతారు సార్.
హలో సార్, వాయిస్ ఎస్ వస్తుందా ఎస్ సార్? ఎస్ 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 క్లియర్ సార్, క్లియర్. గో ఆన్. ఇంకా మాలాద్రి సారు ఎప్పుడైనా సరే కలిసామనుకోండి మీటింగ్లో, సార్ ఇలాగ ఇలాగ వెళ్ళాలి సార్, ఇలాగ వెళ్ళాలని చెప్పి మనకి చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు సార్. ఈరోజు అదే విధంగా సెషన్లో చాలా మంచిగా స్పీచ్ ఇచ్చారు సార్. టెస్ట్ మనీ మాత్రం సూపర్ ఉంది సార్. అయితే ఎస్, థ్యాంక్ యూ. నా టీంలో కూడా కొంతమంది ఉన్నారు సార్, అంటే డైలీ ఎస్ 15,000కి 10,000కి చేసే జాబ్ హోల్డర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఓకే ఓకే సారు ఇన్స్పిరేషన్ అయితే చాలా గట్టిగా ఉంటుంది సార్. ఇక ఓకే, రెండోది సూపర్ బ్రహ్మయ్య సూపర్. సార్. సార్ బ్రహ్మయ్య సార్ మా అప్లైనరే కదా సార్, మంచి కొలిగ్ ఫ్రెండ్ మాకు. నెక్స్ట్ ఆనంద్ సార్తో పరిచయమైన తర్వాత ఆనంద్ సార్ తోటి 1 వీక్లోనే మేము హోమ్ మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు నేను, కోటి సారు, రమేష్ సార్, ఆనంద్ సార్ దగ్గర నేర్చుకోవడానికని మేము అందరం వెళ్ళేవాళ్ళం సార్. అలా 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 దాదాపు 30 మీటింగ్స్ పైన అందరం కలిసి తిరిగేవాళ్ళం సార్. కందుకూరు కానీ, కావలి కానీ, నాకు నా సైడ్ వచ్చి మొక్కలు అవన్నీ వెళ్ళేవాళ్ళం సార్. తర్వాత ఇంకా నేను ఇంకా హోమ్ మీటింగ్స్ కన్నా సపరేట్ అయ్యాక ఇంకా వాయిస్ కట్ అవుతున్నారు సార్, వాయిస్ కట్ అవుతుంది. బ్రహ్మయ్య సార్, సార్ ఎలా ఉంది సార్, టీం ఎలా ఉంది, ఎలా ఎన్ని పీవీలు ఉన్నాయని వీక్లీ 1 టైం డెడికేటెడ్ గా పనిచేసేవాళ్ళు సార్ మాతోటి. అప్డేట్ సార్ అయ్యారు అది సార్, మనం కూడా అప్డేట్ అవ్వాలి. వాయిస్ కట్ అవుతుంది, వాయిస్ కట్ అవుతుంది. సార్ లోయల్ ఉంది సార్, సిగ్నల్ లోయల్ ఉన్నట్టుంది. ఓకే ఓకే, పర్లేదు సార్, మళ్ళీ ఇంకోసారి మాట్లాడదాం. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ జ్యోతి మేడం. జ్యోతి కోటి, పత్తిపాడు. ఎస్, ప్లీజ్ అన్మ్యూట్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ Good సార్, morning. గుడ్ మార్నింగ్ సార్. బ్రహ్మయ్య సార్ Good morning. వాలియాద్రి సార్ కూడా గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. బ్రహ్మయ్య సార్ని నేను వచ్చేసి మన బూట్ క్యాంప్ లో మేము భోజనం చేసేటప్పుడు టెంట్ కింద చూశాను సార్. ఓకే ఓకే ఓకే. సార్ మీరు ఏ టీం సార్ అని అడిగినప్పుడు నేను కొండేపియమ్మ అని చెప్పేసి చెప్పారు. ఇక ఒక్క 2 మాటలే మాట్లాడాను ఆ రోజు. ఓకే సార్, మీరు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంది సార్. చదువు లేని నేనే ఎన్ని చేశాను అనేది బాగా నాకైతే ఆ ఒక్క పాయింట్ బాగా నచ్చింది సార్. నిలబడి ముందుకు వెళ్ళాలి అనేది. టీం ని మీరు రాకపోయినా నేర్చుకునే విధానం, అది కూడా నాకు బాగా నచ్చింది సార్. మాల్యాద్రి సార్ అయితే తన హెల్త్ ని ఎలా కాపాడుకొని టీం ని ముందుకు తీసుకెళ్తున్నాడు అనేది విషయం కూడా, ఆ విషయం బాగా పాయింట్ అవుట్ చేసుకున్నాను సార్. 2 విషయాలు నాకు బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ, మీరు థ్యాంక్ కూడా యూ మేడం. అలాగే వాళ్ళు నేర్చుకుని ఇన్స్పిరేషన్ గా ముందుకు టీం తీసుకెళ్లాలనేది ఆలోచన. థ్యాంక్ యూ, విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. సార్ బ్రహ్మయ్య సార్, మాల్యాద్రి సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వాస్తవంగా నేను చూసిన బ్రహ్మయ్య సారు ఇప్పుడు మాట్లాడిన సారు ఒక్కళ్ళేనా అని నేను దాని నుంచి అవాక్కై వింటున్నాను సార్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. నేను ఎక్కడైనా మీటింగ్ కి వెళ్తే సార్ మాట్లాడండి సార్ అంటే, మేడం నాకు భయం మేడం, మందే ఉందిలే మేడం అనేవాళ్ళు. ఈ రోజు అసలు ఇంత బాగా మాట్లాడుతున్నారు అంటే నేనే ఎక్స్పెక్ట్ చేయలే అసలుకి. సార్ మీ డౌన్ అయినారు, మీ అప్లైనర్లు కలిసి మిమ్మల్ని బాగా తీర్చిదిద్దారు సార్. అలా మీలాగే మేము కూడా తయారవ్వాలని కోరుకుంటున్నాం సార్. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సార్ ఇప్పుడు మేము. మేడం ఒకటి నాగలక్ష్మి మేడం, తేడా ఏం లేదు. బ్రహ్మయ్య సారు మీరు ఒకే జర్నీ స్టార్ట్ చేశారు. బ్రహ్మయ్య సార్ మీద మీరు మంచిగా మాట్లాడతారు. ఆల్రెడీ స్టార్ట్ చేశారు కాబట్టి బ్రహ్మయ్య సార్ సిస్టమ్ వదలకుండా అప్డేట్ అవుతూ నేర్చుకుంటూ ఇక ఏదేమైనా దీంట్లోనే అన్నట్టుగా నిలబడిపోయాడు. అవును సార్. ఒకసారి మా ఇద్దరు జర్నీలో కూడా సార్ అదే అన్నారు సార్. నాకు ఆ మాట బాగా కనెక్ట్ అయింది. ఏమన్నాడంటే, ఇది తప్ప నాకు ఇంకొక గతి లేదు మేడం అన్నాడు నాతోటి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చాడు. కూడా గుర్తుంది సార్ అది. మర్చిపోలేదు ఆ మాట. ఇంకా అదే నేను కూడా తొందరలో చెప్పాలనుకుంటున్నా. ఎస్ మేడం, ఆ మాట వచ్చిందంటే డోర్స్ ఓపెన్ అవుతాయి మేడం, గుర్తుపెట్టుకోండి. మనం ఇంకొకటి ఉందన్నప్పుడు మన మైండ్ ఏం చేసి తెలుసా, అబ్బా ఇది కాబట్టి తర్వాత చూసుకో, ఎక్కడికక్కడ కంఫర్ట్ జోన్ తీసుకొస్తుంటారు మిమ్మల్ని. ఇదే నా లైఫ్ అన్నప్పుడు వేరే మార్గం లేనప్పుడు ఏం చేస్తాము, 100% ఎఫర్ట్ పెడతాం. అవును సార్. మీరు ఖచ్చితంగా మంచి ఇన్స్పిరేషన్ బ్రహ్మయ్య సార్. మీరు చూసారు ఎంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. హోమ్ మీటింగ్స్ మీద ఎంత వర్క్ చేశాడు చూడండి.
అవును సార్. అవును అది సార్. ఆ మార్పులు మనలో రావాలి. ఎస్. ఖచ్చితంగా సార్. మాల్యాద్రి సార్ వారం 5 రోజుల్లో 1500 పాయింట్లు చేశారన్నారు. పాపం చాలా కష్టపడ్డారు సార్ మాల్యాద్రి సార్ మీరు కూడా. ఎస్ 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 ఆ! ఎస్. కష్టానికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది సార్ మీకు. నేను ఖచ్చితంగా కూడా అట్లాగే నాగలక్ష్మి మేడం. చేయాలని నేను కూడా ఆలోచించుకుంటున్నాను సార్. మీరు మంచి లీడర్, ఆల్రెడీ లీడరే మేడం. మీరు లీడర్ కాకుండా కాదు, దానికి వర్క్ చేయండి, అప్డేట్ అవ్వండి, నేర్చుకోండి, ఖచ్చితంగా సార్. ఆటోమేటిక్ గా రిజల్ట్ వస్తాయి. ఓకేనా? నేను కూడా ఇంకా ఖచ్చితంగా చేస్తాను సార్. నాకు కూడా కొన్ని టెన్షన్స్ ఫ్రీ అయిపోయాను. నేను కూడా ఖచ్చితంగా ఫుల్ ఓకే, గా థ్యాంక్ యూ, దిగాలని నేను కూడా డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లీడర్స్. అండ్ బిఫోర్ ఎనీవన్ లాస్ట్ వన్, యా, కోటి సార్, ఎస్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్. ఏదో అంతలా గుడ్ మార్నింగ్ ఉన్నది బ్రహ్మయ్య సార్. డైరెక్ట్ గా నా మార్నింగ్ కోటి చెవులు సార్. బయలుపోయినాయి. కోటి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ మాల్యాద్రి సార్. గుడ్ మార్నింగ్ సార్. బాగా నవ్విస్తారు మీరు. ఓకే సార్, ఈ రోజు మీ టెస్టిమోనీ, మీ యొక్క జర్నీ చాలా బాగుంది సార్ మాల్యాద్రి సార్. మీ సార్. ఓకే మిమ్మల్ని చూసి చాలా మంది ఈ రోజు జూమ్ లో ఇన్స్పైర్ అయి ఉంటారని మేము అనుకున్నాను. ఎందుకంటే మీరు నిలబడి బట్టే మాకు బ్రహ్మేశ్ సార్ లాంటి లీడర్ దొరికాడు. బ్రహ్మేశ్ సార్ ద్వారా ఆనంద్ సార్ ద్వారా మేము ఇలా వచ్చాం సార్. అదే కనుక మీరు నిలబడకుండా మీరు మీ పని మీరు చేసుకున్నట్టయితే బ్రహ్మేశ్ సార్ దొరికేవాడు కాదు. బ్రహ్మేశ్ సార్ కింద మా అంత టీం దొరికేది కాదు. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను సార్. నేను ఎందుకంటే మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆనంద్ సార్ పక్కన నేను ఉన్నప్పుడు, సార్ మీ నెంబర్ కావాలనుకున్నా, మీ నెంబర్ కావాలి అని అనేవాళ్ళు. నేనే అప్పటికి కైపులో ఉండి ముందుకు వెనక్కి ఉంటే నా నెంబర్ ఎందుకు అని నేను అసలు నెంబర్ కూడా ఇవ్వలేదు మీకు 3-4 సార్లు. అది కాక మీరు ముందుకు వెళ్తూ ఉంటే నాకు మీటింగ్ కలబడుతున్నారు. మీ నుంచి కొన్ని పాయింట్లు తెలుసుకున్నాను. దాని ద్వారా బ్రహ్మేశ్ సార్ అయితే ఇంకా చెప్పేది కాదు. బ్రహ్మేశ్ సార్ సార్ వాస్తవంగా మీరు నిలబడబట్టే సార్ మేము దీంట్లో మేము ఉండగలిగింది. మీరు లేకపోతే మేము అనేది లేదు. మీరు ఒక తుఫాన్ అయితే ఖచ్చితంగా కోటి ఆ సార్, తుఫాన్ అందరం కింద కలిసి చేస్తున్నాం. అవునవును సార్. మీరు ఒక తుఫాన్ సార్. తుఫానికి తల వంచని పెను వృక్షం నేల కూలితే తల వంచిన గడ్డి పడక సైతం నిలబడి కాళ్ళు ఎగరేసుకుని తిరుగుతున్నారు. మీరు తుఫాన్ అయితే మీ కింద ఉన్న ఈ టీం అంతా గడ్డి పరకలేదు సార్ మేము. వాస్తవం సూపర్ చెప్పాలంటే సూపర్ కోటి సార్. ఓకే ఓకే కోటి సార్, థ్యాంక్ యూ. అలాగే సార్ చెబుతున్నా సార్. లైఫ్ లైన్ అప్లైన్ నుంచి నేర్చుకోవాలి అని అన్నారు. కానీ మీరు లైఫ్ లైన్ నుంచి నేర్చుకొని నేను నిలబడాలి, సాధించాలి అని మీ నుంచి నేను నేర్చుకున్న ఒకటే ఒక పాయింట్ సార్. మన శరీరానికి గుండె ఏ విధంగా అయితే ఇంపార్టెంట్ అన్నారో అట్లాగే ఈ యొక్క వెస్టీజ్ లో హోమ్ మీటింగ్ చేయటం అంత ఇంపార్టెంట్ అని మీరు లైఫ్ లైన్ సార్లు ఆనంద్ సారు, రవి సార్ చెప్పి హోమ్ మీటింగ్ అటెండ్ అయ్యి రాసుకొని మళ్ళీ మీరు దాన్ని మీ సెల్ఫ్ గా నేర్చుకొని మళ్ళీ మీరు ఫస్ట్ అసలు పోలీస్ కానిస్టేబుల్ సార్ హోమ్ మీటింగ్ ఇచ్చారు. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్. మీరు ఫీడ్బ్యాక్ అందరికి అవకాశం ఇవ్వండి. మీరు ఎందుకంటే ఎక్కువ జర్నీ చేశారు కాబట్టి మీరు మాట్లాడతారు, తప్పలేదు. కొత్త లీడర్స్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఫీడ్బ్యాక్ అంటే ఏం లేదు సార్. మనం ఇప్పుడు చిన్న జూమ్ మీటింగ్ నుంచి మనం ఒక పాయింట్ తీసుకొని నేను కూడా అలా అవ్వాలి, నాకు ఈ జూమ్ లో ఇది కనెక్ట్ అయ్యాను అని చెప్పడం ఫీడ్బ్యాక్ సార్. కొంచెం అది గమనించాలి. ఎందుకంటే వీళ్ళిద్దరు వ్యక్తులు కూడా అందరితో కమ్యూనికేషన్ లో బాగుంటారు కాబట్టి కొంచెం ఫీడ్బ్యాక్ ఇవ్వటం తప్పలేదు. కొంచెం ఈ జూమ్ గురించి మాట్లాడండి సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ శోభారాణి మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మాలాద్రి సార్, మీరు చాలా చక్కగా మాట్లాడారు. ఇలా మాట్లాడతారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు చేయగలరా సారు అని అనిపించింది నాకు. కానీ మీరు నిలబడితే ఇందులో సక్సెస్ ఉంటుందని అనుకున్నారు, చూశాడు. అది చాలా బాగా నచ్చింది సార్. ముందు మీరు ఇంట్లో ఆరోగ్యం బాగా ముందు నిలబెట్టుకున్నారు. ఇదే ప్రాబ్లమ్స్ కంటిన్యూ అయితే పెద్ద ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసేవాళ్ళు. కానీ భగవంతుడు నీకు ఇది గొప్ప ఆపర్చునిటీ, మీరు పెద్దవి వస్తే తట్టుకోలేరని మీకు దగ్గరికి పంపించినట్టున్నారు సార్. నాకట్టయితే అట్లా అనిపించింది సార్. మీకు చెప్పిన దాన్ని బట్టి చాలా గ్రేట్ గా తీసుకున్నారు సార్. చాలా బాగుంది మీరు చెప్పింది సార్. బ్రహ్మయ్య సార్, అసలు మీరు ఇలా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మిమ్మల్ని. అసలు ఒక్క క్షణం కూడా నేను కూడా మాట్లాడలేను. ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను, అందరితో మాట్లాడతాను. కానీ నా మీద నాకు కూడా కొంచెం ఇదిగా అనిపించింది.
అసలు నేను ఎందుకు మాట్లాడలేకపోతున్నాను అనిపించింది. చాలా బాగా మాట్లాడారు సార్. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, చదువుకున్న ఆయన్ని గురించి వాళ్ళ తండ్రి వాళ్ళ కొడుకు గురించి గొప్పగా చెప్పి మిమ్మల్ని తక్కువ చేశారని అన్నారు చూడు, అది బాగా నచ్చింది సార్ నాకు. అక్కడ మీరు ఏమైనా నేను సాధించాలి ఇక్కడ వాళ్ళకంటే ఎక్కువ సాధించాలని డిసైడ్ అయ్యారు చూడు, ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది సార్. మేడం. బాగా మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు, మంచి గొప్ప లీడర్ అవుతారు సార్ మీరు. థ్యాంక్ యూ మేడం. Thank you. నెక్స్ట్ భవానీ మేడం, లాస్ట్ వన్ ప్లీజ్, లాస్ట్ వన్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. ఆనంద్ కిరణ్ సార్, బ్రహ్మయ్య సార్, మలయాద్రి సార్, అందరికి గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి లీడర్స్ కి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. ఫీడ్బ్యాక్. సార్ నేను నిన్న ఉన్నవ నుంచి ఒంగోలు మీటింగ్ కి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది సార్, నాకు బయటికి వెళ్ళటం కూడా భయంగా ఉండేది ఫస్ట్ లో. అలాంటిది నేను ఓన్ గా వచ్చి ఒంగోలు వచ్చి మీటింగ్ దగ్గరకు వచ్చి ఆ స్టేజ్ మీద కూర్చొని వింటంటే ఆ లీడర్స్ చెక్కులు చూస్తుంటే నాకు నేను ఈ స్టేజ్ మీద వచ్చి కూర్చొని చెక్కులు లేకుండా ఎందుకు కూర్చున్నానా అనిపించింది. సురేష్ సార్ కూడా ఫస్ట్ నుంచి మమ్మల్ని ఒక బ్రదర్ లాగా వెనుకెడతా ఉంటా, అసలు అట్లా నేర్పుతూ నేర్చుకోండి అమ్మా అని చెప్తుంటే మాకు ఫస్ట్ లో అర్థం కాలేదు సార్. కానీ ఇప్పుడు మాత్రం నిన్న నిన్న నంబర్స్ చాలా మంది వచ్చారు సార్. నా టీం తరపున ఒక 18 మంది దాకా నంబర్స్ అయ్యారు. సూపర్. అయితే వాళ్ళని ముందు నేను నేర్చుకొని వాళ్ళని టీం నడిపించుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. నేర్చుకుంటేనే నడిపించగలరు. ఖచ్చితంగా నేర్చుకుంటేనే నడిపించగలరు. ఖచ్చితంగా ఎందుకంటే ఖచ్చితంగా మేడం మీరు మంచి లీడర్ అవుతారు. నేర్చుకోవటం స్లోగా ఉంది, ఖచ్చితంగా చేద్దాం భవానీ మేడం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఒక బీబీ మేడం 2వ తరగతి చదువుతా అన్ని లక్షలు తీసుకుంటుంది అంటే మనలో బీబీ మేడం కన్నా టాలెంట్ ఇంకా తనని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చేసుకోవాలి. ఉంది. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. సో గుడ్ ఫీడ్బ్యాక్, గుడ్ లీడర్స్. సో బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ ది సెషన్ ఒక మాట చెప్పి క్లోజ్ చేద్దాం దీన్ని. కమింగ్ సెషన్ మనకి సార్ మళ్ళీ సార్ మీరు మాట్లాడిన తర్వాత ఒక్క నిమిషం టైం ఇవ్వండి, ఒక మాట చెప్తాను. ఓకే. సో థ్యాంక్ యూ. బాపట్ల కమింగ్ సెషన్ సో వెరీ క్లోజ్ గా ఉంది. కుటుంబంతో మనం ఆ రోజు మీరు ఎట్లా బయట పనులు ఏమైనా ఉన్నా కానీ కొంచెం ముందుగా అడ్వాన్స్ గా చెప్తున్నాం కాబట్టి లాక్ చేసుకోండి లీడర్స్. ఎందుకంటే లాస్ట్ టైము మాలాద్రి సార్ని రేపల్ సీన్స్ అయితే మాట్లాడించాం. ఎందుకంటే మనకి విడిగా బయట లీడర్స్ తో మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళ పర్సనల్ విషయాలు, వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, చిన్న సీక్రెట్స్ ఉంటాయి. అవన్నీ కూడా మేము పర్సనల్ గా కూర్చొని మాట్లాడించడంతో మాలాద్రి సార్ కీ పాయింట్ పట్టుకొని ఈరోజు ఆ పాయింట్ పట్టుకొని వెళ్ళిపోతున్నాడు. అట్లాగే ఏ లీడర్ మాటలు ఎప్పుడు కరెక్ట్ అవుతాయో మీకు తెలవచ్చు. సో అందుకని మీరు ఏం చేయాలంటే రేపు మీకు ఎవరైతే ఉన్నారో అందరు కీ లీడర్స్ తోటి పర్సనల్ గా మాట్లాడే గొప్ప అవకాశం, ఎంజాయ్మెంట్ ఉంటుంది. బట్ మన గ్రేట్ లీడర్స్ తో డైరెక్ట్ గా సైదుల్ సార్, మన వీళ్ళందరూ, మన రేపల్ సీన్ సారు, శివమణి సారు, ఎంకేఆర్ సార్, మాధవరావు సార్ మొత్తం వస్తారు. మన లీడర్స్ మొత్తం వాళ్ళతో కొంచెం పర్సనల్ బాండింగ్ ఏర్పరచుకుంటూ వాళ్ళ దగ్గర కొన్ని సలహాలు తీసుకునే గ్రేట్ ఆపర్చునిటీ. సో అందుకని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. 24th సండే వస్తుంది కాబట్టి ఎట్లా హాలిడేస్ ఉంటాయి, మొత్తం ఫ్యామిలీస్ తో సహా రావచ్చు. ఓకేనా? మీరు అది ప్లాన్ చేసుకోండి లీడర్స్ ఆ రోజున. ఇంకొక మాట, నేను మొన్న రీల్స్ ఏదో చూస్తున్నప్పుడు, అంటే యూట్యూబ్ లో ఏదో వీడియో చూస్తున్నప్పుడు ఒక వీడియో వచ్చింది. అది డొనాల్డ్ ట్రంప్ తన ఏదో ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. ఒకటే తను చెప్పిన దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, వరల్డ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్, అతను కూడా బాగా డబ్బు ఉన్న వ్యక్తులు అతను చెప్పింది ఏంటంటే, నీ నాలెడ్జ్ ఎంతైతే నువ్వు పెంచుకుంటా ఉంటావు, టైం మొత్తం కూడా నీ ఎనర్జీ, నీ టైం, నీ పెట్టుబడి దేని మీద పెడతావంటే నిన్ను నువ్వు మార్చుకోవటం మీద పెట్టు అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, నిన్ను నువ్వు మార్చుకోవటమే ఇన్వెస్ట్ చేయి. టైం నిద్రలేచిన కాడి నుంచి వాళ్ళని మారటం వీళ్ళని మారటం కాదు. నీ మీద నువ్వు ఎంత పెట్టుకుంటావో, ఎన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటావో, ఎంత నాలెడ్జ్ నేర్చుకుంటావో, ఎంత పర్ఫెక్ట్ గా నువ్వు తయారవుతావు ఫిజికల్ గా, మెంటల్ గా, అలాంటి వ్యక్తులు, అలాంటి బిజినెస్లు నీ జీవితంలోకి ఎంటర్ అవుతాయి అని చెప్పాడు. చాలా చిన్న మాట, పెద్ద మాట నాకు తెలియదు సార్, నాకు బాగా ఇంప్రెస్ అయింది. మనం ఏమనుకుంటామంటే మంచి లీడర్లు పడితే బాగుంటుంది సార్, చెక్కులు రావాలంటారు. నా కింద టీచర్ ఉంది సార్, ఆ టీచర్ పడితే
ఈ టీచరు, ఆ మామయ్య, ఈ అంకులు పెడితే 6 లక్షలు నేను ఇంట్లో కూర్చొని తీసుకోవచ్చు అనుకుంటాం. దయచేసి మీ పర్సెప్షన్ మార్చుకోండి సార్. మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే దేంట్లో, యాటిట్యూడ్లో, మాట్లాడే విధానంలో, హోమ్ మీటింగ్ చేయటంలో, మీటింగ్స్ తీసుకొచ్చి వాళ్ళతో డీల్ చేసే విధానంలో, వాటిల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లో మీరు ఎంత పర్ఫెక్ట్ అయితే అలాంటి లీడర్లే, ఆ స్థాయి లీడర్లు మీ లైఫ్ లోకి, మీ డౌన్ లైన్లకు వస్తారు. మీకు అర్థమైందో అర్థం కాలేదో నేను రేపు దీని గురించి డిస్కస్ చేస్తాను. సో అందుకని వర్క్ మొత్తం దేని మీద పెడతారంటే నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? మీ కాడ ఏమేమి ఉన్నాయి? మీ అప్లైనర్ దగ్గర కూర్చొని, మళ్ళీ చెప్తున్నా, నీకు తెలిసిన దాంతో చేస్తా ఉంటే పాత రిజల్ట్సే వస్తాయి. తెలుసుకొని చేస్తే కొత్త రిజల్ట్స్ వస్తాయి. చాలా మంది చెక్స్ రావట్లేదు, మా మాట ఎవరు వినట్లేదు. మళ్ళీ చెప్తున్నా, నువ్వు పాత నాలెడ్జ్తో పోరాడుతున్నావు. నీకు చెక్ రావట్లేదు అంటే దాని అర్థమైంది, నీ కాడ ఉన్న నాలెడ్జ్తో పోరాడుతున్నావు. అంటే దాని అర్థమైంది, నీ కాడ ఉన్న నాలెడ్జ్ సరిపోవట్లేదురా బాబు, కొత్తది నేర్చుకోమని చెప్తున్న బిజినెస్. నువ్వు అప్డేట్ కావట్లా. ఎస్, నీ హోమ్ మీటింగ్ నిన్ను ఎవరు పిలవట్లేదు. ఎస్, నువ్వు పాత సబ్జెక్టే చెప్తున్నావు. నువ్వు వాళ్ళకి ఇంట్రెస్ట్ గా ఉండేటట్టు చెప్పట్లా. ఏం చేయాలి? దాన్ని అప్డేట్ చేయి. నేను మళ్ళీ చెప్తున్నా, అదే లీడర్స్, మనకు చెక్కు రావట్లేదు అన్నా, నిలబడట్లేదు లేదు, మంచి మంచి లీడర్స్ వస్తున్నారు, పడిపోతున్నారు. ఎందుకు పడిపోతున్నారు? నీ యాటిట్యూడ్ సరిగా లేదు, వాళ్ళు డీల్ చేసే విధానం లేదు, వాళ్ళని ఒక ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేస్తున్నావు, వాళ్ళని ఒక బానిసలాగా తీసుకుని కమాండింగ్ చూపిస్తున్నావు. దాన్ని మార్చుకో సార్. ప్రతి దాని వెనకాల టీం రావట్లేదు అన్నా, వచ్చి నిలబడట్లేదు అన్నా, రైట్, నిన్ను హోమ్ మీటింగ్ పిలవట్లేదు అన్నా, మొత్తం మీలోనే లోపం ఉంటుంది సార్. బయట ఏమీ ఉండదు. మనం ఏం చేస్తామంటే బయట చెక్ చేస్తుంటాం. సురేష్ సార్ రావట్లేదు, ఆనంద్ సార్ ఇవ్వట్లేదు, వాళ్ళ టీం పడిపోయింది, వాళ్ళ టీం పడిపోయింది, నేను చాలా రోజుల నుంచి ఉన్నాను. సార్ నువ్వు ఉండటం కాదు, ఎంత మారావు, ఎంత అప్డేట్ అయ్యావు, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత స్కిల్స్ ఉన్నాయి నీ దగ్గర. వీటిని బట్టే మీ టీంలోకి లీడర్స్ వస్తారు, మీ టీంలోకి చెక్కులు వస్తాయి, మీ లైఫ్ మారుద్ది. సో నాకు ఆ ట్రంప్ చెప్పిన మెయిన్ విషయం మళ్ళీ పాయింట్ చెప్పి కన్క్లూడ్ చేస్తున్నాను. మీరు ఎంత అప్డేట్ అయితే, ఎంత మారితే అంత మంచి లీడర్స్ మీ దగ్గరికి వస్తారు. అప్పుడు దాకా మన రవి సార్ లాస్ట్ టైం అన్నారు, రవి సార్ ఆనంద్ సార్ నాకు చెప్పిన మాట గుర్తుంది, బిజినెస్ మిమ్మల్ని గమనిస్తా ఉంటుంది సార్ అన్నారు. అది మైసూర్ సుబ్బయ్య శెట్టి సార్ చెప్పిన మాటని మా వాళ్ళు నాకు అప్డేట్ చేశారు. బిజినెస్ మిమ్మల్ని గమనిస్తా ఉంటుంది సురేష్ సార్, మనల్ని మనం ఎంత డెడికేట్ అయి ఉన్నామో అట్లాంటి లీడర్స్ మీకు ఎందుకు ఇచ్చిద్దాని అన్నారు. ఇది ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. ఎవరిని బ్లేమ్ చేయొద్దు, చేయలేదు చూపించొద్దు, మొత్తం వర్క్ మొత్తం మీ మీదే పెట్టుకోండి. ఓకేనా? దీని గురించి మనం మళ్ళీ సెషన్ లో కంటిన్యూ చేద్దాం. మాలాద్రి సార్ ఒక మాట చెప్పండి, టైం అయిపోయింది ఇప్పటికే. ఓకే సార్, లీడర్స్ అందరికి ఒక చిన్న విన్నపం సార్. మనం అందరం సార్ మనకు మోటివేషన్ ఇచ్చి వర్క్ చేపిస్తున్నాడు, అందరం చేస్తున్నాము. కానీ ఇతర రాష్ట్రాల్లోనైనా మన రాష్ట్రం దాటి అవతల మనం టీం వేసినప్పుడు ఆ టీం కోసం మనకి అప్డేట్ రావడం ఉంటుంది, అంటే ఎప్పుడు మీటింగ్ జరుగుతుందని. దానికోసం నేను ట్రై చేస్తున్నాను సార్. మీరు అందరూ గమనించండి, ఎక్కడెక్కడ వేయాలన్నా కానీ అక్కడ ఇన్ఫర్మేషన్ మనం తీసుకునేదానికి రెడీగా ఉన్నాం సార్. రెండవది వచ్చి రేపు లీడర్స్ మీటింగ్ సార్. ఆ రోజు ప్రతి ఒక్కరు నోట్స్ తెచ్చుకోండి. మనం క్యాల్కులేషన్ పార్ట్ మాత్రం ముందు తెలుసుకోవాలి సార్. లీడర్స్ అందరికి చెప్పడం ఇదే. ఆల్రెడీ వేరే సార్ తో అడుగున్నాము, మన క్యాల్కులేషన్ పార్ట్ కూడా 2 సెషన్లుగా జూమ్ ఇస్తామని చెప్పారు ఆనంద్ సార్. మన అనిల్ సార్ అని నేను మాట్లాడాము ఆనంద్ సార్. నేను కూడా మాట్లాడా సార్. ఆనంద్ సార్ దాని గురించి డీటెయిల్డ్ గా ఇస్తామన్నారు. ఓకేనా? జూమ్ లోనే చెప్పిద్దాం. ఆనంద్ సార్ ఎనీథింగ్ మీరు ఏదైనా చెప్తారా? రవి సార్ మీరేం మాట్లాడు, క్లోజ్ చేద్దాం. ఏం లేదు సార్, క్లోజ్ చేయండి. ఓకే ఆనంద్ సార్, థ్యాంక్ యూ. రవి సార్ థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్ అందరికి. థ్యాంక్ యూ.